नमावो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने नामस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे जयो श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा 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 हरे 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 कृष्णा 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 हरे हरे रामा 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 हरे 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 कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम 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 हरे हरे गौरनिताय 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 श्री श्री गौरनिताय जय प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद जय श्रीला प्रभुपाद हरिनाम संकीर्तन की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम రామ రామ హరి హరి అందరూ అన్మ్యూట్ చేసి అందరూ పలకండి హరినామాన్ని
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరి హరి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒకటి మీరు. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకైర్భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణీవంశ ప్రదీపః. జయతు జయతు మేఘశ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరికీ మరొకసారి స్వాగతం మన భగవద్గీత సెషన్స్కి, సారీ భాగవతం సెషన్స్కి. మనం భాగవతాన్ని 19 అధ్యాయాలు 19 రోజులు కంప్లీట్ చేసుకోబోతున్నాం. మొదటి స్కందం, మొత్తం 12 స్కందాలు ఉన్నాయి. ఫస్ట్ మనం మొదటి స్కందం కంప్లీట్ చేసుకుందాం. జన్మాష్టమి రానుంది కదా, అట్లీస్ట్ ఫస్ట్ కంటే మనం త్వరగా ఉంటే రిమైనింగ్ అన్ని కూడా ఆటోమేటిక్గా తర్వాత కాలంలో మనం చెప్పుకోవచ్చు. సో మనం సక్సెస్ఫుల్గా ఎన్ని చాప్టర్లు కంప్లీట్ చేసుకున్న విజయవంతంగా ఎవరైనా చెప్తారా? అట్లీస్ట్ సంఖ్య ఎన్ని అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం మనం మొదటి స్కందంలో, భాగవతంలో మొదటి స్కందంలో? 5. ఎస్, 5 చాప్టర్స్. 5 చాప్టర్స్ ఏముంది కంటెంట్? ఫస్ట్ శౌనకాది ఋషులు, నైమిషారణ్య సేజస్ అంటారు ఋషులు. శౌనకాది ఋషులందరూ సూత గోస్వామిని అడుగుతారు, జనాల శ్రేయస్సు కోసం అని ఒక 6 ప్రశ్నలు అడుగుతారు. జనాల శ్రేయస్సు కోసం ఉపయోగపడేటువంటివి ఏంటివి, భగవంతుడికి అవతారాలు, లీలావతారాలు, ధర్మం ఎవరి షెల్టర్ తీసుకుందని క్వశ్చన్స్ అడుగుతారు. అప్పుడు సూత గోస్వామి ఆన్సర్ ఇస్తారు 3 చాప్టర్లలో. వాళ్ళు అడిగిన 6 క్వశ్చన్లకి ఆన్సర్లు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఇస్తారు. ఏంటిది ఆన్సర్లు? భక్తి ఒక్కటే జనాలందరికీ శ్రేయస్సు, శాస్త్రాల సారం అంతా కూడా భక్తి అని చెప్తారు. ఆ తర్వాత మనం భక్తుల స్టేజెస్ గురించి కూడా చర్చించుకున్నాం. ఆ తర్వాత భగవంతుడి యొక్క పురుషావతార, లీలావతారాలు కూడా చూసాం. ఆ తర్వాత 6 క్వశ్చన్కి ధర్మ నియమాలు ఎవరు షెల్టర్ తీసుకునే, భాగవతం షెల్టర్ తీసుకునే అని చెప్తారు సూత గోస్వామి. వాళ్ళు వెంటనే ఎంతూజియాస్టిక్గా ఆ భాగవతం ఎలా స్టార్ట్ అయింది, అసలు భాగవతం యొక్క హిస్టరీ ఏంటి, ఎలా స్టార్ట్ అయిందని అడుగుతారు. అప్పుడు భాగవతం హిస్టరీ కూడా మనం తెలుసుకున్నాం. ఏ విధంగా వ్యాస మహర్షి అన్ని వేదాలను రచించినప్పటికీ కూడా అసంతృప్తి చెందినప్పుడు అప్పుడు నారదముని ప్రత్యక్షమయ్యి వ్యాస మహర్షికి చెప్తారు. ఏమని చెప్తారు? నువ్వు అన్ని వేదాలు బాగానే రచించావు, కానీ అవేవి కూడా జనాలకి సంతృప్తిని ఇవ్వలేవు. ఎందుకు? అవి భగవంతుడి యొక్క కీర్తనని, కేవలం భగవంతుడి యొక్క కీర్తనని కీర్తించే విధంగా లేవు అవేవి. కాబట్టి కేవలం భగవంతుడి యొక్క కీర్తనని కీర్తించే విధంగా నువ్వు భాగవతం రాయి అని చెప్తారు. అప్పుడు నారదముని తన జీవితంలో ఏ విధంగా భక్తి మార్పు తీసుకొచ్చిందో చెప్పారు. అయితే అది 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయంలో అదే కంటిన్యూ అవుతుంది. నారదమునికి వ్యాస మహర్షికి మధ్యలో డిస్కషన్. ఓకే, మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా నిన్నటి సెషన్ మీద కానీ?
డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ఓకే. ఓకే. ఎవరికైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చు ఇక్కడ. మన క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మీరు అడగొచ్చు. సో ప్రభుజీ హరే కృష్ణ. ఎవరు అడుగుతున్నారు? వినేశ్వరి మాతాజీ చెప్పండి ప్రభుజీ మాతాజీ. మేము ఈ రోజే వింటున్నాం ప్రభుజీ క్లాస్. ఓకే. ధనవంత ఓకే. ప్రభుజీది విన్నాము. ఓ ఓకే. 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 ఓకే మాతాజీ, నేను రీక్యాప్ ఇచ్చాను మొదటి 5 అధ్యాయాలు ఏం జరిగాయో. మీరు ఇలాగే రెగ్యులర్గా అటెండ్ అవుతున్నప్పుడు మీకు నేను ప్రతిరోజు రీక్యాప్ ఇస్తూ ఉంటాను స్టార్ట్ అయినప్పుడు. అప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది స్లోగా ఫ్లో ఏంటో. ఇప్పుడు 5 చాప్టర్లకు ఫ్లో మీకు అర్థమైంది కదా. సో ఋషులు, నైమిషారణ్య చేసుకున్న ఋషులు సూత గోస్వామిని అడుగుతారు. ఈ క్యారెక్టర్లు మీకు కొంచెం కష్టంగా ఉంటుంది ఎమ్మటి వినడానికి, కానీ స్లోగా మీకు అర్థమవుతుంటాయి. నేను ఒక రీక్యాప్ ఈ సెషన్ అయిన తర్వాత ఒకసారి మళ్ళీ మొదటి చాప్టర్ని మీకు ఒక రీక్యాప్ లా చూపిస్తాను 2-3 నిమిషాలలో. ఓకే. సో ప్రస్తుతానికి ఏంటంటే ఆ సేజెస్ సూత గోస్వామిని క్వశ్చన్స్ అడుగుతారు. సూత గోస్వామి ఎవరంటే నాయిస్ వస్తుంది మాతాజీ, ఒకసారి మ్యూట్ లో ఉంచుతారు మీరు. ఓకే. సో సూత గోస్వామి ఎవరంటే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి భాగవతం చెప్తున్నప్పుడు ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక ఋషి. ఆయన సుఖదేవ గోస్వామి ఏ విధంగా అయితే విన్నాడో, ఫస్ట్ భాగవతం సుఖదేవ గోస్వామికి పరీక్షిత్ మహారాజుకు మధ్యలో జరుగుతూ ఉంటుంది. అయితే సెకండ్ టైం సూత గోస్వామి నైమిషారణ్య సేజ్కి మధ్యలో జరుగుతుంది. ఈ సేజెస్ అడిగినప్పుడు ఆ సూత గోస్వామి నెరేట్ చేస్తారు భాగవతాన్ని. ఏమని చెప్తాడు భాగవతం గురించి? నేను మా గురువు గారు అయినటువంటి సుఖదేవ గోస్వామి దగ్గర ఏది విన్నానో అదే మీకు చెప్తున్నాను. సెకండ్ టైం మనకు భాగవతం చెప్పబడుతుంటుంది. అయితే ఇప్పుడు కన్వర్జేషన్ మొత్తము సూత గోస్వామికి నైమిషారణ్య సేజెస్కి మధ్యలో జరుగుతుంటుంది. ఆ మెయిన్ కన్వర్జేషన్ వచ్చింది తర్వాత సుఖదేవ గోస్వామికి పరీక్షిత్ మహారాజుకి మధ్యలో సంభాషణ అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది ఈ అధ్యాయం తర్వాత వస్తూ ఉంటుంది అనమాట. సో ప్రస్తుతం భాగవతం ఎలా స్టార్ట్ అయింది అనే దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. వ్యాస మహర్షి అన్ని గ్రంథాలు రచించినప్పటికీ కూడా అసంతృప్తిగా ఉంటే అప్పుడు భాగవతాన్ని రచించు, కేవలం భగవంతుని కీర్తిస్తూ అని నారద ముని చెప్తారు. అప్పుడు నారద మునికి వ్యాస మహర్షికి మధ్యలో సంభాషణ అనేది జరుగుతూ ఉంటుంది. అప్పుడు నారద ముని తన భక్తి ఏ విధంగా తనని మార్చిందో ముందు చాప్టర్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ చాప్టర్ నుంచి వాళ్ళ మధ్యలో ఫర్దర్ కన్వర్జేషన్ అంటూ తెలుసుకుందాం. ఇది మొదటి స్కందం అధ్యాయం 6, నారద మరియు వ్యాసదేవుల మధ్యలో సంభాషణ అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ వ్యాసదేవుడు నారదుడు తన జీవితం గురించి చెప్తాడు. తను ఏ విధంగా ఒక దాసి పుత్రుడు, ఏ విధంగా ఒక దాసికి పుట్టాడు, అయినప్పటికీ కూడా చాతుర్మాస్యంలో భక్తి వేదాంతులు ఆ ఋషులు ఎవరైతే వచ్చారో వాళ్ళ ఇంటికి ఆ 4 నెలలు వాళ్ళ ఇంట్లో బస చేశారు. వాళ్ళకి ఆయన సేవ చేయడం వల్ల ఆయనకు భగవంతుడి పట్ల విపరీతమైన భక్తి పెరిగింది. వాళ్ళు అన్నం తింటున్నప్పుడు వాళ్ళకి ఆసనం వేయడం, వాళ్ళకి ప్రసాదాలు వడ్డించడం, ఆ తర్వాత వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ ప్లేట్లను తీసేయడం, వాళ్ళు చెప్పినటువంటి భాగవతాలు వినడం, వాళ్ళు చెప్తున్నటువంటి హరినామ సంకీర్తనలు వాళ్ళతో పాటు చేయడం, వాళ్ళతో పాటు ఉదయాన్నే కూర్చొని హరే కృష్ణ మంత్రం జపించడం, ఇవన్నీ ఆయన ప్రతిరోజు చేయడం వల్ల ఆ 4 నెలలు తెలియకుండానే విపరీతమైన అట్రాక్షన్ వచ్చింది ఆయనకి. అయితే ఇక్కడ వ్యాస మహర్షి అడుగుతున్నారు, ఏమడుగుతున్నారు? నువ్వు అంత బాగా అట్రాక్ట్ అయిన తర్వాత వాళ్ళు నీకు దీక్ష ఇచ్చారు. దీక్ష ఇవ్వడం అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ సేజెస్ ఎవరికైనా కానీ ఇది వరకు ఉపనయనాలు అనేవి ఉంటవండి. ఉపనయనాలంటే 5 ఏళ్ళకి వచ్చిన తర్వాత ఒక అబ్బాయిని గురువు గారి దగ్గరికి పంపిస్తారు. గురువు గారు అతనికి జంధ్యం వేసి ఉపనయనం చేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు శాస్త్రాలు చదవడానికి రెడీ అవుతున్నావు, ఇప్పుడు నువ్వు భగవంతుడి సేవకి కనెక్ట్ అవుతున్నావు అని చెప్పడానికి. ఆ విధంగా ఆ భక్తి వేదాంతులు కూడా ఎంతో సేవ చేయడం వల్ల వాళ్ళు ఎంతో మురిసిపోయి అతనికి దీక్షిస్తారు. అయితే ఇప్పుడు వ్యాస మహర్షి యొక్క ప్రశ్న ఏంటంటే, సరే నువ్వు అంత బాగా సేవ చేశావు, నీకు ఇప్పుడు దీక్ష వచ్చింది. ఆ దీక్ష తర్వాత నీ జీవితం ఎలా ఉంది? అంటే చాలా మంది ఇప్పుడు మీరు చూసినట్లయితే బాగా కష్టపడి ఐఐటికి వెళ్తారండి. ఐఐటి కాలేజ్‌కు, ఐఐఎమ్స్‌కు వెళ్తారు. నువ్వు ఇంత కష్టపడి వెళ్ళావు అక్కడికి. మరి వెళ్ళిన తర్వాత అక్కడ నీ జీవితం ఎలా ఉంది? వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వేం సాధించావు? అది జనరల్‌గా ఎవరికొచ్చిన క్వెషన్ అదే కదండీ. నువ్వు ఇంత బాగా సేవ చేసావు, ఇప్పుడు నీకు దీక్ష వచ్చింది. దీక్ష తర్వాత నీ జీవితం ఎలా మారిపోయింది? అని వ్యాస మహర్షి ఎవరు? నారద ముని యొక్క శిష్యుడు. ఒక శిష్యుడు ఒక గురువు గారిని ఎందుకు అడుగుతున్నారంటే, ఒక గురువు గారు ఏ విధంగా అయితే దీక్ష తర్వాత ఆ నియమాలని పాటిస్తూ భక్తులు అభివృద్ధి చెందాడో, నేను కూడా అదే మార్గంలో నడిచి నా భక్తిని పెంపొందించుకుంటాను అనేటువంటి ఒక కోరికతోటి అడుగుతారన్నమాట ఎవరైనా కానీ.
అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి ఒక శిష్యుడు ఎందుకు వెళ్ళాలి అంటే తనకేదో జ్వరం వస్తేనో, డెంటల్ పెయిన్ ఉంటేనో, లేదా ఆస్తి వాటాలు కొంచెం ఆస్తి తగ్గితేనో, లేదా చదువు బాగా లేకపోతే ఇంకా చదువు రావడానికోనో, ఇలాంటి భౌతికమైనటువంటి కోరికలతోటి మనం ఆధ్యాత్మిక గురువుల దగ్గరికి వెళ్ళకూడదండి. ఎందుకంటే టెక్నికల్గా ఆలోచించినా కానీ మనకి ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కానీ లాయర్ దగ్గరికి వెళ్ళాం కదా. ఏదన్నా ఇంటి విషయాలు, ఇంటి తగాదాలు, లేదైనా ఆస్తి సంబంధించినప్పుడు లాయర్ దగ్గరికి వెళ్తాం కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా. అదే విధంగా మనకు ఏ అవసరం ఉంటే అలాంటి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆధ్యాత్మిక గురువు కూడా ఒక డాక్టర్. ఏ డాక్టర్ అయినా స్పిరిచువల్ డాక్టర్, అంటే ఆధ్యాత్మిక డాక్టర్ అయినా. అంటే స్పిరిచువల్ డాక్టర్ ఏంటండి అని మీరు అడగొచ్చు. ఏ విధంగా అయితే మన దేహానికి ఏదైనా ప్రాబ్లం అయితే, మన మెంటల్కి ఏదైనా ప్రాబ్లం అయితే సైకియాట్రిస్టు, మన దేహానికి ప్రాబ్లం అయితే ఏదో డాక్టర్ ఉన్నట్టు, అదే విధంగా మన ఆత్మకి, ఆత్మ పోషణకి మనం దాన్ని సరిగా చూసుకోకపోతే, అంటే ఈ దేహం అనేది కరుగుతూ కరుగుతూ కొంతకాలానికి క్షీణించిపోతుంది. మనసులో ఆలోచనలు కూడా మనకు మారిపోతూ ఉంటాయి. కానీ ఈ రెండిటికి అతీతంగా మనం ఎవరము ఆత్మలం, అంటే మనం సోల్స్. మరి ఆత్మ పోషణకు సంబంధించింది ఇది జన్మ జన్మాలకి ఎన్నో దేహాలు తీసుకుంటూ ఉంది. ఈ దే ఈ దేహాంతరాలన్నీ చాలించిన తర్వాత ఇంకొద్దురా బాబు ఈ భౌతిక ప్రపంచంలో వద్దు, ఈ ఆత్మతోటి నేను భగవంతుడికి సేవ చేసుకుంటూ మంచి ఆధ్యాత్మిక దేహంతో గోలోక వైకుంఠ ధామాలకి వెళ్ళాలి అంటే మరి అప్పుడు నేను స్పిరిచువల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు స్పిరిచువల్ డాక్టర్ మనకు ఏం చెప్తాడు, ఏ విధంగా భక్తి చేయాలి, ఏ విధంగా మనం భగవద్ధామానికి వెళ్ళొచ్చు అనేటువంటి మనకు నియమాలని చెప్తారనమాట స్పిరిచువల్ డాక్టర్స్. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటామో ఆటోమేటిక్ గా మన భౌతికమైనటువంటి ప్రాబ్లమ్స్ కూడా మిటిగేట్ అయిపోతాయి. మిజరీస్ కూడా, ప్రాబ్లమ్స్ కూడా, అంటే మన భౌతికమైనటువంటి సమస్యలు కూడా చిక్కుముడిపోతాయి. ఉదాహరణకి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలా మంది ఈ రోజుల్లో పెళ్ళైనటువంటి నేను ఒక కొటేషన్ విన్నాను అనమాట. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్ అని. అంటే అప్పటికప్పుడే ప్రేమ పుట్టుద్ది, అప్పటికప్పుడు గొడవలు పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఒక పర్పస్, ఆ పర్పస్ ఎప్పుడైనా ఒక ఆధ్యాత్మికతం అయ్యి ఉంటుందో, అరే కలిసి ఉన్నాం ఇప్పుడు, కలిసి ఉన్నప్పుడు మేము భగవంతుడికి అంతో ఇంత సేవ చేయాలి, ఈ ప్రాబ్లమ్స్ అని ఒడిదుడుకులు అనేవి వస్తూనే ఉంటాయి. ఒక పర్పస్, ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్పస్ మన జీవితంలో ఉంచుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే మన జీవితంలో ఒక ట్రెమండస్ చేంజ్ వచ్చింది అనమాట. ఆ మార్పు ఎలా ఉంటుందంటే ప్రతీది కూడా మనము ఒక రకమైనటువంటి కోణంలో చూస్తాం. ఆ కోణం ఏంటంటే ఆధ్యాత్మిక కోణం. ఆధ్యాత్మిక కోణం అంటే నా యొక్క స్వార్థం కాదు, నేను ఎదుటి వారిని ఏ విధంగా వాళ్ళని కూడా భగవంతుడిని ప్రేమించే విధంగా నేను చేయగలను అనేటువంటి ఒక రకమైనటువంటి మనకి యాంగిల్ మారిపోతుంటుంది. ఇప్పటి వరకు నేను వాళ్ళు నాకు హెల్ప్ చేయకపోతే నేను ఏదో కోప్పడ్డాను, ఇక నుంచి అలా కాదు. ఓకే, నాకంటే ఓకే చేయలేకపోయారు, కనీసం వాళ్ళు భగవంతుడు ఎంతో కొంత సేవ చేయడానికి నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఇలాంటి భావాలను వస్తుంటాయి. అందుకోసం మన ఆధ్యాత్మిక గురువు దగ్గరికి మనం ఎప్పుడు వెళ్ళాలంటే నిజమైనటువంటి మనం ఆధ్యాత్మిక చింతనతో కలిగి ఉండి వెళ్ళాలి. అంటే నేనెవరిని, ఈ భౌతిక ప్రపంచంలోకి ఎందుకు వచ్చాను, నాకు ఈ భౌతిక ప్రపంచానికి సంబంధం ఏంటి, భగవంతుడు ఎవరు, భగవంతుడిని తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి, ఆ ధామ్కి ఎలా వెళ్ళాలి, ఇలాంటి ఒక కోరికలు ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళ్ళొచ్చండి. అయితే మీరు ఇక్కడ గమనించినట్లయితే మీరు ఈ శరీరాన్ని ఎలా పొందారు అని అడుగుతున్నారు. అంటే దీక్ష తర్వాత జీవితాన్ని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు అంటే ఒక ఆధ్యాత్మిక గురువుని ఎలా అయితే ఫాలో అయ్యాడో తను కూడా తన జీవితం అలా పెంపొందించుకోవడానికి. అయితే మీరు మీ శరీరాన్ని ఎలా పొందారంటే నారద మునిని, ఇప్పుడు మీరు ఈ బొమ్మలో చూసినట్లయితే ఇంతకు ముందు ఉన్నటువంటి బొమ్మలో ఇక్కడ నారద మునిని చూశారు కదా. ఈ నారద ముని తన జీవితాన్ని చెప్పినప్పుడు నేను పోయిన జన్మలో ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు భక్తి వేదాంతాలకి సేవ చేశాను అని చెప్పాడు. మరి పోయిన జన్మలో ఉన్నప్పుడు మీరు సేవ చేశారు సరే, ఆ దేహాన్ని వదిలిపెట్టి ఇలాంటి దేహం మీకు ఎలా వచ్చింది, ఈ శరీరం మీకు ఎలా వచ్చింది అని కూడా అడుగుతారు. అంటే జనరల్ గా ఎవరికైనా శరీరం మారిన తర్వాత గత జన్మలో ఏదుందో వాళ్ళకి గుర్తుండదు. అందుకోసమని మీరు గత జీవితాన్ని కూడా ఎలా గుర్తుంచుకున్నారు అని అడుగుతారు ఇక్కడ. ఉదాహరణకి మనం పడుకున్నామండి. నేను ఇప్పుడు ఆ కాలేజీకి వెళ్ళాలి అని ఏదో ఒక పని పెండింగ్ లో ఉంచి పడుకున్నాం. అంటే 9:30కి కాలేజీకి వెళ్ళాలని, ఉదయం 9:30కి. ఒక అబ్బాయి 8కి పడుకున్నాడు అనుకుంది ఉదయం. పడుకుని 10కి నిద్ర లేచాడు.
నిద్ర లేయగానే ఏం చేస్తాడు? అరే నేను 9:30 కాలేజీకి వెళ్ళాలి కదా అని పరిగెత్తుకుంటూ బుక్స్ సర్దుకొని కాలేజీకి వెళ్తాడు. అంటే ఈ నిద్రపోవడం వల్ల తనకున్నటువంటి మెమరీ స్మృతి ఏమైనా పోయిందా? అంటే నిద్రపోయినప్పుడు కంప్లీట్‌గా స్విచ్ ఆఫ్. అంటే తనకు బయటదేది తెలీదు. లోపల ఏం జరుగుతుందో కూడా తెలీదు. జస్ట్ అలా పడుకున్నాడంతే. నిద్ర లేచిన వెంటనే స్మృతులొచ్చాయి. అంటే మనము భౌతికంగా చేసినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ రిజిస్టర్ అవుతాయి. అదే విధంగా మనం ఆధ్యాత్మికంగా చేసినటువంటి కార్యకలాపాలు కూడా ఆత్మలో రిజిస్టర్ అవుతాయి. ముఖ్యంగా మనము ఆధ్యాత్మిక కార్యకలాపాలంటే ఆత్మ పోషణ చేయడం. ఆత్మ పోషణ అంటే వెరీ సింపుల్. భగవంతుడి యొక్క నామాన్ని జపించడం, భగవంతుడి యొక్క కీర్తనలు కీర్తించడం. అది చేసినప్పుడు ఏం జరుగుద్దంటే మనకు తెలుసో తెలియకో హరినామాన్ని విన్నప్పుడు, కృష్ణనామాన్ని విన్నప్పుడు, ఆధ్యాత్మిక చింతన భావాలతోటి మనం ఉంటున్నప్పుడు తెలుసో తెలియకో అది ఎఫెక్ట్ అవుద్ది. ఉదాహరణకి ఎలా ఎఫెక్ట్ అవుద్దని మీకు ఉదాహరణ ఇవ్వదలుచుకుంటే మీరు చూడొచ్చు కొంతమంది పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళు కొంచెం భగవంతుడి గురించి వినగానే వాళ్ళు ప్రతిరోజు గుడికి వెళ్ళాలని భావాలు రావడం, ఆ గుళ్ళో కూర్చొని హరినామ సంకీర్తనలు చేయాలని, ప్రసాదాలు డిస్ట్రిబ్యూట్ చేయాలని, గుళ్ళు కట్టించాలని ఇలాంటి కోరికలు వస్తాయి. ఇంకొంతమందికి ఇంకొంతమందికి ఎలాంటి కోరికలు వస్తాయి? ఆ రెస్టారెంట్కి వెళ్ళి ఆ నాన్ వెజ్ తినాలి, అసలు గుడికే వెళ్ళకూడదు. అర్థమైందా? ఇలాంటి కోరికలనే వస్తుంటాయి. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే వాళ్ళు ఇదివరకు జన్మలో చేసినటువంటి ఆధ్యాత్మిక పురోగతి ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుద్ది. అంటే ఒక స్పిరిట్ కి స్పిరిచువల్ కాన్షియస్నెస్, మనం ఆధ్యాత్మిక చేతనం అంటారు స్పిరిచువల్ కాన్షియస్నెస్ అంటే, ఆ చేతనం అనేది ఎఫెక్ట్ అవుద్ది అనమాట. ఆ ఎఫెక్ట్ అయినటువంటి ఆ స్పిరిట్, ఆ ఆత్మ ఏదైతే ఉంటుందో అది జన్మ జన్మలకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంటుంది. అంటే మనం ఇప్పుడు కొంచెం భక్తి చేస్తే వచ్చే జన్మలో కూడా ఆ భక్తి మనకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఒకనాటికి ఆ భక్తి 100% అయినప్పుడు మనము ఆధ్యాత్మిక లోకాలకి వెళ్ళొచ్చు. చాలా మంది ఇంటెన్స్ గా భక్తి చేసి ఈ జన్మలోనే 100% భక్తిని పెంపొందించుకొని వైకుంఠ గోలోక ధామాలకు కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలా మంది. సో ఆ విధంగా మీరు ఎలా గుర్తుంచుకున్నారని అడుగుతారు. అది ఆధ్యాత్మిక చింతన ద్వారా. అవన్నీ కూడా తను తర్వాత ఉన్నటువంటి శ్లోకాలలో ఆన్సర్ చేస్తారనమాట. ఇవి ఈ 1-4 ఉన్నటువంటి శ్లోకాలు. ఇందులో వ్యాస మహర్షి నారదుని అడుగుతారు. మీ దీక్ష తర్వాత జీవితం ఏంటి? మీరు ఈ శరీరాన్ని ఎలా పొందారు? మీరు గత జీవితాన్ని ఎలా గుర్తుంచుకున్నారు? అనేటువంటి ప్రశ్నలు అనేవి అడుగుతారు. గుర్తుంచుకోండి, ప్రతి ఒక్కరు అనుకోవచ్చు ఆధ్యాత్మిక చేతనం అంటే ఏదో ఆ ఋషులకి, సన్యాసులకి, గొప్ప గొప్ప వ్యక్తులకి ఉంటుంది, మనలాంటి వాళ్ళకి ఉండదు అని. ఈ ప్రపంచంలో ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో ఒక వస్తువు ఇక్కడి నుంచి ఇక్కడికి కదిలినా, కొంచెం మూవ్ అయినా, లేదా మనం ఏ చిన్న కార్యక్రమం చేసినా అది ఆధ్యాత్మిక చేతనం ద్వారా జరుగుతుంది. కాకపోతే ఏం జరుగుతుందంటే ఆ ఆధ్యాత్మిక చేతనం అనేది ఈ దేహం ద్వారా బయటకు వచ్చినప్పుడు అది కాస్త భౌతిక చేతనంగా మారిపోతుంది. ఉదాహరణకి కొంతమందికి భగవంతుని ప్రేమించాలని చాలా కోరిక ఉంటుంది. ఆ కోరికని ఏదో ఒక అబ్బాయి ఏదో ఒక అమ్మాయి మీద చూపించినప్పుడు ఆ అమ్మాయి ఎవరినో కాకుండా ఇంకెవరినో చేసుకొని వెళ్ళిపోయినప్పుడు వీడు సూసైడ్ చేసుకోవడం. అర్థమైందా? అంటే ఇది భగవంతుడి మీద చూపించాల్సినటువంటి ప్రేమని భౌతికంగా ఈ దేహం నుంచి వెలువడి వేరే వాళ్ళ మీద చూపించినప్పుడు, భౌతిక పదార్థం మీద చూపించినప్పుడు అదంత రిజల్ట్స్ ఇవ్వదండి. దాని ఇనిబ్రిటీ అంటారు. అంటే ఒక చెడు రిజల్ట్సే ఇస్తాయి మనకు అవి. ప్రేమించడం ఓకే, ప్రేమ ఓకే. ఆ ప్రేమించే గుణం అనేది హృదయానికి ఉంది. అది భగవంతుడి పట్ల ఉండాలి. మనం ఏం చేస్తాం? మొబైల్ పట్ల, టీవీ పట్ల, థియేటర్ల పట్ల, డిఫరెంట్ వ్యక్తుల పట్ల, హీరోల పట్ల, పొలిటీషియన్స్ పట్ల ఇలా మనం డిఫరెంట్‌గా చూపిస్తాం అన్నమాట ఆ ప్రేమని. అంటే అది ఆధ్యాత్మిక చేతనమే ఈ భౌతిక దేహం ద్వారా భౌతిక చేతనంగా మారిపోతుంది. కానీ మన ఆచార్యులు అంటారు, మరి ఆ భౌతిక చేతన నుంచి తిరిగి ఆధ్యాత్మిక చేతనానికి ఎలా రావాలి? ఏం చెయ్యాలి? అని అడిగితే వాళ్ళంటారు, మీరు ఏవైతే కార్యక్రమాలు చేస్తున్నారో ఆ కార్యక్రమాలని భగవంతుడి సేవగా మార్చండి. ఉదాహరణకి ఒక వ్యక్తికి బాగా డ్రైవింగ్ చేయాలని కోరిక ఉంటుంది. అప్పుడు తను ఓకే. నువ్వు భగవద్గీత బుక్స్ ఏవైతే ఆ లోడ్ చేసుకొని అవి డ్రైవింగ్ చేస్తూ వెళ్ళు. పక్కన ఉన్నవాళ్ళు ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా నువ్వు భగవంతుడి సేవ చేయొచ్చు. కొంతమందికి బాగా బుక్స్ చదవాలని ఉంటుంది. సరే భగవద్గీత, భాగవతాలు ఈ బుక్స్ చదువు. ఆ విధంగా నువ్వు భగవంతుడికి సేవ చేసిన వాళ్ళవుతారు. కొంతమంది కుకింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే. నువ్వు మంచి కుకింగ్ చేసి భగవంతుడికి అర్పించు ప్రసాదంలాగా. అది అందరికి పంచు. ఆ విధంగా నువ్వు భగవంతుడికి సేవ అవుతారు. చేసే పనులొకటే, ఆ ఇంటెన్షన్స్ మారినప్పుడు, ఇది భగవంతుడి సేవగా మారినప్పుడు ఆటోమేటిక్‌గా అది భగవంతుడి యొక్క సేవగా మారిపోతుంది. అది మనకు ఆధ్యాత్మిక చేతనంగా మారిపోతుంది భౌతిక చేతనం నుంచి. సో, ఈ విధంగా మన యొక్క చేతనని మనం మార్చుకోవచ్చు. మనం చేసేటువంటి పనుల ద్వారా. నేనొక ఉదాహరణ చెప్పాను. ఏ విధంగా అయితే ఒక పాము కుడితే చాలా మందికి పాము విషం
మనల్ని చంపేస్తుంది. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ పాము కుట్టిందని అడుగుతారు. ఏ పాము అయితే కుట్టిందో ఆ పాము యొక్క విషంతోటి దానికి విరుగుడిస్తారు. అంటే ఒక విషం మనల్ని చంపేస్తుంది. అదే విషం విరుగుడుగా కూడా పనిచేస్తుంది. చూడండి. అదే విధంగా మనం చేసేటువంటి పనులు కూడా అది ఆధ్యాత్మిక చేతన భగవంతుడి సేవగా కానప్పుడు అది మనకు నరకలోకాలకి నెడుతుంది. మనకది పాపాన్ని ఇస్తుంది. దానికి తోడు మనం ఎంతో భౌతికమైన కాన్షియస్‌లో ఉండిపోతాము. మనల్ని మనం అభివృద్ధి చేసుకున్నాం ఆధ్యాత్మికంగా. కానీ అది భగవంతుడి సేవగా మరల్చినప్పుడు ఆటోమేటిక్‌గా మనలో తెలియకుండా ఒక అభివృద్ధి అనేది స్టార్ట్ అయిపోతుంది. అదెలా అంటే ఒక ఐరన్ రాడ్‌ని తీసుకెళ్ళి ఒక ఫైర్‌లో పెట్టినప్పుడు ఒక అర్ధగంట, గంట తర్వాత అదప్పుడు ఐరన్ రాడ్ కాదు. అది రెడ్ హాట్. అదొక ఫైర్. అప్పుడు ఐరన్ రాడ్ కాదు. ప్రాపర్టీ మారిపోద్ది. ఇప్పుడు కాపర్ వైర్ ఉందండి. కాపర్ వైర్‌లో నువ్వు మామూలుగా పట్టుకుంటే ఏం కాదు. అందులో కరెంట్ పాస్ అయినప్పుడు అది జస్ట్ వైర్ కాదు. ఇట్స్ ఎ కరెంట్. అది షాక్ కొట్టుద్ది. అదే విధంగా మన దేహం కూడా, మన మనసు కూడా మన భౌతికమైనటువంటి చేతనతో కాకుండా కృష్ణ సేవగా చేసినప్పుడు మన బాడీ కూడా ఒక స్పిరిచువల్ బాడీగా మారిపోతుంది తెలియకుండానే. ఆధ్యాత్మిక దేహంగా మారిపోద్ది. సో, ఆధ్యాత్మిక దేహంగా మారిపోవడం అంటే ఆ దేహం చేసేటువంటి యాక్టివిటీస్ కూడా మారిపోతాయి. ఉదాహరణకి తను ఉదయం లేగానే హరినామాన్ని జపించడం, భక్తులతో ఉండడం, భాగవతాలు వినడం ఇలా స్లోగా మనకు తెలియకుండా మన యాక్టివిటీస్ మారిపోతే మన దేహం కూడా మారిపోద్ది. సో, మనం ఫర్దర్‌గా వెళ్దాం. అయితే నారదుడు వీటన్నిటికి ఆన్సర్‌లు ఇస్తారనమాట. మొదట తన తర్వాత జీవితం గురించి, దీక్ష తర్వాత తన జీవితం గురించి ఏంటి? తనకు ఆ దేహం ఎలా వచ్చింది? హ్మ్. ఆ తర్వాత ఏ విధంగా తన ప్రీవియస్ జన్మను గుర్తుంచుకున్నారు అని ఒక్కొక్క దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటారు నారదుడు. అయితే నారదుడు తన తల్లి నిష్క్రమణ గురించి మాట్లాడతాడు ఇక్కడ. అంటే ఫస్ట్ తను ఏ విధంగా తన తల్లితో ఉన్నాడు, ఆ తర్వాత ఏ విధంగా తన తల్లికి దూరం అయిపోయాడు అని. ఇక్కడ మీరందరూ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ స్టోరీలో ఏం జరుగుద్దంటే ఆ నారదుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అంటే తన పోయిన జన్మలో, గత జన్మలో చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఆ నారద బాలుడు వాళ్ళ అమ్మ దగ్గర ఎంతగా ఆధారపడతాడంటే తనకు తండ్రి ఉండరు. కేవలం అమ్మే ఉంటుంది. చేసేటువంటి ప్రతి పనికి అమ్మ శాంక్షన్ తీసుకోవాలి. అమ్మ ఎక్కడికెళ్తే అమ్మ దగ్గరే ఉండాలి. ఇలా ఉంటారు. అయితే ఎప్పుడైతే ఈ భక్తి వేదాంతాలొస్తారో, వాళ్ళు 4 నెలలు అక్కడ ఉన్న తర్వాత, వాళ్ళకి సేవ చేసిన తర్వాత, వాళ్ళిచ్చిన కృప ద్వారా అతనికి భక్తి వచ్చిన తర్వాత, ఆ భక్తితోటి తీవ్రమైనటువంటి భావం భగవంతుడి మీద వచ్చిన తర్వాత, ఎంతగా భక్తి భావంతో ఉంటాడంటే, ఇంక నిరంతరం భగవన్నామన స్మరణ చేస్తూ ఉంటాడు. సో, అలాంటి టైంలో వాళ్ళెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ అమ్మగారు ఒక రోజు ఆవు దగ్గర పాలు పితకడానికి వెళ్తూ ఉంటుంది సాయంత్రం పూట. అయితే సడెన్‌గా ఒక పామొచ్చి కాటేసిద్దనమాట వాళ్ళ అమ్మగారిని. అయితే వాళ్ళ అమ్మ అప్పుడే ఇంకా అక్కడికక్కడే దేహాన్ని వదిలిపెట్టేసిద్ది. నారదుడు 5 ఏళ్ల బాలుడు. కానీ, ఆ భక్తి వేదాంతాలు వచ్చి వానికి భక్తిచ్చి వెళ్ళిపోయిన తర్వాత, ఆ భక్తి శక్తి ఏ విధంగా పనిచేసుద్దంటే ఆ నారదు బాలుడిలో, అంతగా ఆధారపడినటువంటి అమ్మగారు ఈ భౌతిక ప్రపంచంలో ఇక లేరు. నేను ఒక్కడినే ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆ బాలుడు తట్టుకోగలిగేటువంటి శక్తొచ్చుద్ది. మీరందరూ అనుకోవచ్చు. ఏముందండి అందులో చిన్నపిల్లాడికి ఏం తెలీదు గదా! అని. ఒకరెవరైనా అంతగా ఆధారపడుకొని ఎవరైనా మనం ఎవరి మీద ఆధారపడకున్నటువంటి వ్యక్తి ఎవరో చనిపోయారంటే మనం ఏమి అంత పట్టించుకోమండి. మనం ఎక్కువగా వాళ్ళే మన జీవితంలో ఉన్నారు. తను ఏ పక్క ఊరికి కూడా వెళ్ళింది లేదు ఆ బాలుడు ఎప్పుడు కూడా. ఎప్పుడు అమ్మ దగ్గర ఉంటే ఉన్నవాడే. ఏ ప్రదేశాలు కూడా చూసింది కూడా లేదు. ఆ ఇల్లు, ఆ ఆవు అదొక్కటే ఆయనకు తెలుసు ఆ అమ్మగారు. ఇప్పుడు అలాంటి అమ్మగారు కూడా లేరు అనేటువంటి వాస్తవాన్ని తను ఈజీగా జీర్ణం చేసుకోగలిగాడు. తను అనుకున్నాడింకా తన మనసులో ఏం మెదిలిందంటే, భగవంతుడు నా మీద కృప చూపించాడు అనుకుంటున్నాడండి. చూడండి అసలు ఎంత వైవిధ్యమో. అమ్మగారు పొయ్యారని ఏడ్చి జనరల్‌గా చిన్న పిల్లవాళ్ళు ఎవరైనా ఏడుస్తారా? బాధతో ఉంటారు. అంత బాధలో ఉన్నప్పటికి కూడా భగవంతుడు నా మీద కృప చూపించాడు అని అనుకుంటున్నాడు తను. ఏం కృప అంటది? మీకు ఉదాహరణ చెప్తాను. ఆ భక్తి భావంతో ఉన్నటువంటి నారద ముని ఎందుకు ఆ మాట అన్నాడో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనము ఏదో ఒక పాత ఇంట్లో ఒక ఒక రూమ్ కిచెన్‌లో ఉన్నామండి. ఊరికి దూరంగా. మనకు మంచి సిటీ సెంటర్‌లో ఒక 3 బీహెచ్‌కే ఇల్లు మనకి అంతే రెంట్‌కి ఇస్తున్నారు అంటే, మనం ఎగిరి గంతే షిఫ్ట్ అవుతామా? షిఫ్ట్ అవ్వమా? మనం చేసే ఆఫీస్ కూడా సిటీకి సెంటర్‌లోనే ఉంది. అక్కడే మనకు అంతే రెంట్‌కి ఇస్తానంటున్నారు. మనం మరి ఆ ఊరికి చివరిలో ఉన్నటువంటి రూమ్‌ని వదిలేసి అది జస్ట్ ఒక రూమ్, కిచెన్ ఉన్నటువంటి రూమ్‌ని వదిలేసి ఇక్కడ మంచి 3 బీహెచ్‌కే ప్లాట్‌ఫార్మ్‌కి అపార్ట్మెంట్‌కి మనం షిఫ్ట్ అవుతామా? షిఫ్ట్ అవ్వమా అండి?
అదేంటి ఎవరు ఆన్సర్ చేయలేకపోతున్నారు? ఏది చెప్పినా పర్లేదు, మీరు ఏ ఆన్సర్ చెప్పినా ఓకే నాకు. షిఫ్ట్ అవుతాం ప్రభుజీ, ఎందుకంటే దగ్గర ఉంటారు కదా. కరెక్ట్, షిఫ్ట్ అవుతాం ఎందుకంటే దగ్గరగా ఉంటాం. కరెక్ట్ కరెక్ట్, షిఫ్ట్ అవుతాము ఎందుకంటే మనకు అది 3 BHK, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్లస్ దగ్గరగా కూడా ఉంది. ఇదే కాన్షియస్నెస్ నారద మునికి కూడా ఉందండి. అంటే ఎగ్జాంపుల్గా చెప్పాను. ఏంటి దాని అర్థం? అంటే తను నేను భగవంతుడికి దగ్గరగా వెళ్తాను, ప్లస్ అక్కడ నాకు భగవంతుడు నాకు అన్ని చూసుకుంటాడు అనేటువంటి ఒక ధైర్యం, ఒక కాన్ఫిడెన్స్ ఉంది. మా అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు, భగవంతుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి నేను కూడా భగవంతుడికి సేవ చేస్తాను. కాబట్టి ఇప్పుడు నాకు ఇంక ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, నేను భగవంతుడి మీదనే ఆధారపడే విధంగా ఉన్నాను. చాలా ఆనందంగా, ఆహ్లాదంగా, కాన్ఫిడెంట్గా ఇంకా నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడి మీద ధ్యానం చెయ్యాలి అనేటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి భక్తి వేదాంతులు ఇచ్చినటువంటి భక్తి భావం ఏదైతే ఉందో ఆ భావాన్ని మనస్ఫూర్తిగా నింపుకొని అటువైపుకి, ఉత్తరం వైపుకి వెళ్తూ ఉంటారు. జనరల్గా ఉత్తరం వైపు ఎందుకు వెళ్తారో తెలుసా అండి? అక్కడ హిమాలయాలు ఉంటాయి, అక్కడ కూర్చొని తపస్సు చేయొచ్చనని మనందరికీ నానుడి. కానీ జనరల్గా ఉత్తరం వైపు వెళ్తే మనకు బదరికాశ్రమాలు, మనకు ఉన్నటువంటి చాలా చాలా అన్నీ కూడా భగవంతుడు వెళ్ళినటువంటి రాజ్యాలు అవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. అందుకని అక్కడ తపస్సు చేసుకోవడానికి వీలుగా ఉంటుందని ఉత్తరం వైపు వెళ్తారు. ఆ విధంగానే ఉత్తరం వైపుగా పరుగులు తీస్తూ ఉంటారు. ఇది నారద ముని తన తల్లిగారు ఎవరైతే నిష్క్రమించిన తర్వాత చాలా ధైర్యంగా ఆ ముందుకు అడుగులు వేస్తూ వెళ్తున్నటువంటి నారదుడు. అయితే మీరు ఇక్కడ కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో చాలా మంది అనుకుంటూ ఉంటారు, మాకు అదుంటే మేము హ్యాపీగా ఉంటాం, ఇదుంటే మేము హ్యాపీగా ఉంటాము అని. కానీ జనరల్గా ఎవరైతే ఎప్పుడైతే భగవంతుడి షెల్టర్కి దూరంగా చేసేటువంటి ఏ భౌతికమైనటువంటి ఫెసిలిటీస్ ఉంటాయో ఆ భౌతికమైనటువంటి ఫెసిలిటీస్ అవి మనకు ఒక రకంగా శాపంగా మారినట్టే. ఎందుకో తెలుసా అండి? మనము తెలుసో తెలియకో ఆ భౌతికమైనటువంటి ఫెసిలిటీకి చాలా ఎడిక్ట్ అయిపోతాం, చాలా అట్రాక్ట్ అయిపోతాం. అలా అట్రాక్ట్, ఎడిక్ట్ అయిపోయిన తర్వాత అవి ఒక్కసారిగా మన నుంచి దూరం వెళ్ళిపోతాయి అవి. అంటే దూరం అంటే కాలక్రమేణా ఏదైనా మన నుంచి ఈ కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. అప్పుడు మనకేం జరుగుద్దంటే ఒక తీవ్రమైనటువంటి ఒక బాధను మిగులుస్తుంది. అంటే ఆ కోరిక లోపల అలాగే ఉంటుంది, దానికి తోడు మళ్ళీ బాధ కూడా. ఆ బాధ పోయిన తర్వాత ఆ కోరికతోటి మళ్ళీ మనము కొత్త వాటిని సమకూర్చుకోవడానికి, లేదా వాటిని కొత్త వస్తువులు తీసుకుని మళ్ళీ వాటిని ఎంజాయ్ చేసుకోవడానికి, ఒకవేళ ఈ దేహం చాలించిపోతే ఆ కోరిక ఉన్నప్పుడు మళ్ళీ జన్మలు ఎత్తడానికి, ఇవన్నీ కాలచక్ర ఈ ఈ యొక్క జీవచక్రంలో మనం పడి తిరుగుతూ ఉంటుంటాం. కానీ ఎవరైతే ఆ కోరికలని, ఆ ఇష్టాలను మనం భగవంతుడి వైపు మరల్చుకుంటామో, ఏదో ఒక విధంగా భౌతికమైనటువంటి ఫెసిలిటీస్ కొంచెం దూరంగా ఉండేనా వాటిని కేవలం మన దేహ పోషణకి, మనం జస్ట్ మనల్ని మనం మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగించుకొని మనకున్నటువంటి ఎనర్జీని, మనసుని భగవంతుడి వైపు కేంద్రించి భగవంతుడి యొక్క సేవ వైపు మనం మరల్చుకున్నాం అనుకో, మనకు తెలియకుండానే మన లోపల ఒక రకమైనటువంటి సంతృప్తి వస్తుంది. ఈ యొక్క భౌతికమైనటువంటి కోరికల పట్ల ఒక రకమైన వైరాగ్యం వస్తుంది. వీటన్నిటికి మించి ఎప్పుడూ మనకు తోడున్నటువంటి భగవంతుడి పట్ల ప్రేమ వస్తుంది. ఆ ప్రేమ రావడం వల్ల ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు మనకు ఆ భౌతికమైనటువంటి వస్తువులు మన నుంచి దూరంగా వెళ్ళినప్పటికీ కూడా మనమంత దిగులు చెందాం. ఎందుకంటే అవి తాత్కాలికం అని మనకు తెలిసిపోతుంటుంది ఈజీగా. అవి మనకి ఈ రోజు కాకపోతే రేపైనా వెళ్ళిపోయా అనేటువంటి ఒక మెచ్యూరిటీ వస్తుంది. మరి ఎంతగా మెచ్యూరిటీ రాకపోతే ఒక చిన్న బాలుడు అమ్మగారిక లేరు అని తెలిసినప్పటికీ కూడా దాన్ని తట్టుకోగలిగాడండి. అది భక్తి ఇచ్చేటువంటి మెచ్యూరిటీ మనకు. కాబట్టి మనము ఇంకా ముందుకెళ్దాం. ఇప్పుడు ఈ 11 నుంచి 19 యొక్క శ్లోకాలు ఏం చెప్పారు? నారదుడి యొక్క జీవితం ఎలా ఉంది, అతని యొక్క ధ్యానం, భగవంతుని యొక్క దర్శనం. ఇప్పుడు నారద ముని వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఆ ప్లేస్లో అక్కడంతా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసేసి తను ఉత్తరం వైపు బయలుదేరుతున్నాడు. అయితే ఆ బయలుదేరేటప్పుడు తనకి ఏం జరుగుతుంది? ఇదిగో మీరు ఇక్కడ చూసినట్లయితే ఆ మంచి మంచి విలేజెస్, మంచి మంచి గ్రామాలు, అగ్రికల్చర్ ల్యాండ్లు, గార్డెన్లు, తోటలు, మంచి మంచి సిటీలు, టౌన్లు. మీకు ఇంకా చెప్పాలంటే మనకు భాగవతంలో చెప్తారు, గోల్డ్ మైన్లు, సిల్వర్ మైన్లు, కాపర్ మైన్లు, ఇలాంటి మైన్లు కనిపిస్తాయి తనకి. అంటే మంచి మంచి ఫెసిలిటీస్ ఉన్న వాతావరణం అంతా కూడా. మీరు ఇదంతా భాగవతం మనకి ఎందుకు చెప్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఒక వ్యక్తి ఎవరైనా బాగా ఎఫ్లిక్టెడ్ అయినప్పుడు, ఎఫ్లిక్టెడ్ అంటే ఏదో దుఃఖంలో ఉన్నప్పుడు, అరే ఇప్పుడు ఎవరు లేరు నాకు, తను ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఇచ్చినప్పుడు చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారండి. అంటే తన దగ్గర ఏమీ లేదు, ఏమీ లేదన్నటువంటి వ్యక్తికి ఏదైనా ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. సరే అన్నీ ఉన్నటువంటి వ్యక్తి ఒక ధనవంతుడికి ఏదైనా ఫెసిలిటీస్ ఇస్తే ఓకే తను నార్మల్ గానే తీసుకుంటాడు. ఓకే ఫెసిలిటీస్ వచ్చాయి కదా, తీసుకుందాం అన్నట్టుకుంటారు. పెద్ద
పెద్ద తేడా ఏమి ఉండదు. కానీ ఎవరైతే నిజానికి తన నిజంగా ఎటువంటి ఫెసిలిటీస్ ఉండకుండా, కానీ తనకి కాలక్రమంలో ఎవరైనా మనకు ఆ ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు వాటి మీద అర్రులు చారుస్తూ తను ఆ ఫెసిలిటీస్ కావాలనుకుంటారు. కానీ ఇక్కడ నారద మునికి, ఆ బాలుడికి అన్ని ఫెసిలిటీస్ కనిపించినప్పటికి కూడా వాటన్నిటి ఏమి పట్టించుకోకుండా తన లక్ష్యం వైపు 3 అడుగులు వేస్తూ ముందుకెళ్ళాడండి. ఎందుకు అలా వెళ్ళాడు? ఒకే ఒక కారణం. ఎవరికైనా కానీ ఒక స్పిరిచువల్ ఇంపెటస్ అంటారు. అంటే ఒక ఆధ్యాత్మిక టేస్ట్, ఒక భక్తి టేస్ట్, భక్తిలో రుచి కొంచెం అది టచ్ అయిందంటే ఆటోమేటిక్గా ఇంకా భౌతిక ప్రపంచంలో ఉన్నది ఏది కూడా ఆ రుచి ముందు, ఆ భక్తి యొక్క టేస్ట్ ముందు ఈక్వల్ కాదండి. ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా కానీ ఓకే, ఇది కొంతకాలం వరకు ఓకే, నేను నా అవసరం కోసం తీసుకుంటాను. కానీ ఎప్పుడు తన భక్తికి, భగవంతుడి పట్ల ఆ భక్తి భావంతోనే ఉంటూ ఉంటారు. ఆ నారద బాడులకి అలాంటి స్పిరిచువల్ ఇంపిటస్ ఉండడం వల్ల అవేవి అతను ఆపలేకపోయాయి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పటికీ కూడా అతడు వెళ్తూ ఉన్నాడు. ఇంకా వెళ్తూ ఉంటే అతనికి ఏం కనిపించాయి? కొత్త కొత్త కేవులు. అంటే కేవ్స్ అంటే గుహలు, పెద్ద పెద్ద గుహలు. వాటిలో వెళ్తుంటుంటే చాలా చాలా భీకరమైనటువంటి అడవి జాతి మృగాలు, సింహాలు, పులులు అవన్నీ కూడా కనిపించాయి తనకి. అంటే దీని అర్థం ఏంటి? ఒక వ్యక్తి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఫస్ట్ మనకు టెస్ట్లు ఎలా వస్తాయి అంటే, ఇది చాలా గుర్తుంచుకోండి. అంటే చాలా కొంచెం ధ్యాస పెడుతుంది దీని మీద. టెస్ట్ ఫస్ట్ మనకు చాలా భోగైశ్వర్యాలు ఇచ్చే ఫెసిలిటీస్ ఇస్తారు ఎవరైనా భక్తి చేస్తున్నప్పుడు. ఇప్పుడు భక్తి చేస్తాం కదా, కొంచెం ఫెసిలిటీ తీసుకోగానే ఆ ఫెసిలిటీస్కి ఎవరైనా లొంగిపోయారు అంటే భక్తి ఆగిపోద్ది అక్కడే. లేదు మాకు ఫెసిలిటీస్ వద్దు, నేను భక్తే చేస్తాను ముందుకెళ్తున్నప్పుడు అప్పుడేం జరుగుద్ది అంటే వాళ్ళకి కష్టాలు వస్తాయి. కష్టాలు అంటే చిన్న చిన్న కష్టాలు. అంటే ఇప్పుడు ఆ బాలుడికి ఎలాగైతే వచ్చాయో పెద్ద పెద్ద కేవులు, గృహాలు, అమ్మో నేను ఇక్కడ వెళ్ళను, నేను ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను వెళ్ళకుండా ధైర్యంగా వెళ్ళాడు ఇంకా ముందుకి. నేను భగవంతుడి గురించి తెలుసుకోవాలి, అక్కడికి వెళ్ళి తపస్సు చేయాలన్నట్టుగా. అంటే కష్టాలు వచ్చినా అధిగమించాడు, భౌతికమైనటువంటి ఆనందాలు వచ్చినా వాటిని పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. ఈ 2 లక్షణాలు మన నారద మునిలో చూడొచ్చండి. మీరు ఎవరైతే భక్తి ప్రచారం చేస్తున్న వాళ్ళు కూడా ఈ విధంగానే అన్ని చోట్లకి ఏ ప్లేస్ అయినా కానీ సన్యాసులు, ఒక సన్యాసి అనేటువంటి వ్యక్తి ఎలా ఉండాలంటే శాస్త్రం చెప్తారు, అన్ని ప్లేసులకి ఇలాగే వెళ్తూ ఉండాలి. ఎక్కడ దేని మీద అల్యూర్మెంట్స్ లేకుండా, దేనికి భయపడకుండా, భగవంతుడు నా చెంత ఉన్నాడు, భగవంతుడు నాకు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక భావంతో తను వెళ్తాడు. దేనికి భయపడకుండా 10 మందికి భక్తిని పంచడానికి, అందరిలో భక్తి చైతన్యం తీసుకొని రావడానికి. అది ఒక సన్యాసికి ఉండాల్సినటువంటి లక్షణం. కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మనకున్నటువంటి స్థితిలో ప్రతి ఒక్కరికి ఆశయం వేసుకుని సన్యాసి తీసుకోవడం అనేది చాలా చాలా కష్టం. మరి వాళ్ళందరూ ఏ స్థితిలో ఉండాలంటే వెరీ సింపుల్. వాళ్ళు చేస్తున్నటువంటి ఏ ధార్మిక కాలాపాలు అయితే ఉంటున్నాయో అవి కంటిన్యూ చేస్తూనే, ఇది ప్రభుపాదుల వారు చెప్పినటువంటి మాటలు, అవి కంటిన్యూ చేస్తూనే భక్తి జీవితాన్ని తమ కుటుంబాలలో నింపుకోండి, తమ జీవితాలలో నింపుకోండి. వీలైతే అలా నింపుకొని 10 మందిని మీ ఇంటికి ఇన్వైట్ చేసి ఆ భక్తిని తిరిగి పంచండి. భగవద్గీత రూపంలో అయినా, భాగవతం క్లాసులు కండక్ట్ చేసైనా కానీ, హరినామ సంకీర్తనలు చేసైనా కానీ, ప్రసాదులు డిస్ట్రిబ్యూట్ చేసైనా కానీ, భగవద్గీతలు పంచైనా కానీ, అందరూ కలిసి గుడికి వెళ్ళి ఏదైనా ఇచ్చినా కానీ, చారిటీ ఇచ్చినా కానీ, ప్రతిరోజు సండేలు గుడికి వెళ్ళి ఇక్కడ హరికథలు విన్నప్పటికైనా కానీ, ఇలా ఏదో ఒక విధంగా మనము మన యొక్క ధార్మిక కలాపాలు చేస్తూనే భక్తి సెంటర్గా మన జీవితాన్ని మార్చుకోండి అని ప్రభుపాదుల వారు చెప్పారు. అప్పుడు వాళ్ళు సన్యాసి కన్నా కూడా ఎక్కువే. ఎందుకు? సన్యాసి ఏం చేస్తాడు? నిత్యం భగవంతుడి యొక్క సేవలో, స్మరణలో ఉంటారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనం కూడా అదే చేస్తున్నాం. మన డ్యూటీలు చేస్తూ మన స్మరణలో, భగవంతుడి యొక్క సేవలోనే ఉన్నాము. ఇంకా ఏం చేస్తున్నాడు సన్యాసి? బయటికి వెళ్ళి అందరికీ భక్తి ప్రచారాన్ని చేస్తున్నాడు. ఇక్కడ కూడా మనం అదే చేస్తున్నాం. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ మనం భక్తి ప్రచారాన్ని ఇస్తున్నాం. ఈ విధంగా మనము మనం ఉన్నటువంటి ప్లేసులోని ఈ కలియుగంలో చేయాల్సిన డ్యూటీలు అనేవి ఇవన్నమాట. సో కాబట్టి నారద ముని ఇలా ఎన్నో వైవిధ్యమైనటువంటి ప్రదేశాలు ప్రయాణించినప్పటికీ కూడా ఆయన దేనికి అల్యూర్మెంట్స్ కాకుండా వెళ్ళి చివరికి వెళ్ళిన తర్వాత ఆ దాహం ఉన్నప్పుడు బాగా ఒక మంచి కొలనులో ఆ దాహాన్ని నీళ్లు తాగి ఆ దాహాన్ని తీర్చుకుంటాడు. అంటే ఇక్కడ చూడండి, తను ఎవరింటికి వెళ్ళేది బెగ్గింగ్ చేసి ఏం అడగలేదు. ప్రకృతి ఇచ్చిన దాన్నే తన దేహ పోషణకి ఎంతైతే ఉందో అంతే తీసుకున్నాడు. అలాగే ఒక సాధువు కూడా ఎవరింటికన్నా వెళ్ళేదని అడుగుతున్నారు అంటే అదేదో వాళ్ళకి ఏదో అవసరమే కాదండి. వాళ్ళు భగవంతుడి నామలో సంతృప్తి చెందారు. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే త్యాగం ఉంటుందో, వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఒక భౌతికమైనటువంటి పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు భగవంతుడి సేవకి ఇచ్చినప్పుడు వాళ్ళకే బెనిఫిట్ జరుగుతుంది. ఉదాహరణకి రీసెంట్గా ఒక సాధువు, ఒక సన్యాసి సాధువుని, ఆయన జనరల్గా చాలా వైరాగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి ఆయన ఒక గుడి కట్టడం కోసం అని ఒక పెద్ద హీరో వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళారు. హైదరాబాద్లోనే జరిగింది. అయితే అక్కడికి ఇంటికి వెళ్ళగానే
ఆయన అందరికీ తెలుసు ఆయన పెద్ద హీరో అదని. బట్ ఆ సన్యాసికి ఏం తెలియదు ఆయన పెద్ద హీరో అదని ఏం తెలీదు. కాకపోతే ఆ ఇంటిని చూసిన తర్వాత ఏదో కొంచెం పెద్ద ఇల్లు, ఆ ఇల్లు ఏదో బాగున్నవారు అని ఆయనకు అనిపించింది. అప్పుడు ఆయన అడిగారు. డైరెక్ట్‌గా ఎళ్లి మీరు మేము ఇలా వచ్చామండి, చందాల కోసం వచ్చాం, చందా ఇవ్వండి ఇలా ఏమి అడగలేదు. డైరెక్ట్‌గా ఒకే ఒక మాట అన్నారు. మీకు నేను భగవంతుడికి సేవ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నాను. మీకు ఓకే అయితే మీరు ఆ సేవలో పార్టిసిపేట్ చేయొచ్చు అని ఒకే ఒక మాట అన్నాడు. ఆ ఒక్క మాట విని ఆయన చాలా ఆనందపడిపోయి ఒక చెక్కు రాసించేసేసారండి పూర్తిగా. అంటే ఒక సన్యాసి ఏ దృష్టితో ఉంటాడంటే తాను భగవంతుడి యొక్క సేవ తప్ప తనకేది అవసరం లేదింకా. ఒకవేళ తను ఇవ్వకపోతే భగవంతుడు తన హృదయంలో ఉండి ఇవ్వాలనిపించలేదు. ఇచ్చాడు అంటే భగవంతుడు తన హృదయంలో ఉండి ఇవ్వాలి అనిపించేలా చేశాడు. తనకే బెనిఫిట్ తర్వాత అని వెళ్ళారు. ఆ ఉద్దేశంతో సాధువులు ఉంటారండి. కానీ ఇది మన శాస్త్రంలో చెప్పారు. కానీ దీనిని ప్రయోగించి బయట చాలా మంది చీటింగ్ జరుగుతున్నారు. మోసాలు చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎన్నో మతాల వారు వచ్చి ఆ! మేము కూడా భగవంతుడి యొక్క మీకు ధ్యానాన్ని ఇస్తాం. మీలోని పాపాలను పోగొడతాం, ప్రక్షాళన చేస్తాం. అవన్నీ చెప్పి మాయమాటలని చెప్పి మనలో మీరేం చేసినా పర్లేదు. మీరు డొనేట్ మాత్రం చేయండి. మీ పాపాలన్నీ పోతాయి అంటారు. అరే! ఏ విధంగా మన శాస్త్రాలను వాళ్ళు అనుకూలంగా తీసుకొని వాళ్ళకి మరల్చుకొని ఒక బిజినెస్ లాగా చేస్తున్నారో మనకు అర్థం అవ్వాలి అంటే మనం ప్యూర్ భగవద్గీత గ్రంథాలని ప్రతిరోజు మనం ఏదో ఒక రూపంలో వినాలి, చదవాలి. అప్పుడు మాత్రమే ఏది మంచి, ఏది చెడు అని తెలుస్తుంది. లేదంటే ప్రతి ఒక్కరు చేసేటువంటి మోసాలకి ఫస్ట్ బలి అయ్యేది మనలాంటి ఇన్నోసెంట్ భక్తులండి. ఇన్నోసెంట్ అంటే చాలా అమాయకపు భక్తులు. వాళ్ళలో భక్తి ఉంటుంది. కానీ ఏది భక్తి, ఏది నిజమైన భక్తి అని తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి అలా మనం ఇన్నోసెంట్‌గా ఉండకూడదండి. ఇంటెలిజెంట్‌గా ఉండాలి. ఇక్కడ నారద ముని కూడా అలాంటి ఇంటెలిజెన్సే వచ్చింది. భక్తి మాత్రమే కావాలని ఆయన వెళ్తున్నారు. అయితే పరమాత్మునిపై నారదుడి యొక్క ధ్యానం ఏ విధంగా జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ బొమ్మలు మీ అందరికి కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా ఇతనికి ఆహ్, భగవంతుడు ఇతనికి కనిపిస్తున్నాడు. నారద ముని అన్ని దాటుకుంటూ అక్కడికి వెళ్ళాక ఒక పెద్ద మర్రి చెట్టు కింద కూర్చొని భగవంతుడి మీద ధ్యానం చేయడం కూర్చుంటారండి. అంటే బాగా వాటర్ తాగి బాడీ మొత్తం అలా నీళ్లు చల్లేసుకొని పూర్తిగా బాగా ఫ్రెష్ అయిన తర్వాత ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చెయ్యండి. ఆల్రెడీ నారద ముని తన ఇంటి దగ్గర ఉన్నప్పుడు భక్తి వేదాంతాలుగా వాళ్ళకి సేవ చేసి చాలా భక్తి భావంతో ఉన్నాడు. ఎంతో భక్తి అంటే నిరంతరం హరినామాన్ని స్మరిస్తున్నాడు. అలాంటి సమయంలో తను వాళ్ళ అమ్మగారిని పోగొట్టుకొని ఉన్నప్పుడు నాకింక భగవంతుడే షెల్టర్ ఎవరు లేదని ఇంకా ఎక్కువగా భగవంతుడి మీద ప్రేమను పెంచుకున్నాడు. ఆ తర్వాత ఆ ఇంటిని ఉన్నటువంటి ప్లేస్‌ని అన్ని వదిలిపెట్టి ఎప్పుడు వేరే చోటకి వెళ్ళనటువంటి నారద బాలుడు కూడా ఆ అడవుల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఎన్నో అతనికి అడ్డంకులు వచ్చినప్పటికి కూడా భగవంతుడినే స్మరిస్తూ వెళ్ళాడు. చివరికి ఇప్పుడు అక్కడొచ్చి కూర్చున్న తర్వాత ఇంక అన్నీ అయిన తర్వాత ఇప్పుడు భగవంతుడిని ఖచ్చితంగా దర్శించుకోవాలని కూర్చున్నప్పుడు చూడండి ఒక మనిషి యొక్క కాన్షియస్‌నెస్ పూర్తిగా భగవంతుడి మీద ఉన్నప్పుడు అప్పుడు కూర్చున్నప్పుడు ఏ విధంగా నారద మునిలో ఒక చేంజ్ వచ్చిందో మీరు వింటే షాక్ అయిపోతారు. నారద ముని ఇక్కడ రాశారు. మన భాగవతంలో రాశారు. నేను ఇక్కడ చదువుతున్నాను. అతని కళ్ళమ్మట అశ్రు ధారలొస్తున్నాయంట. తన హృదయం బాడీ మొత్తం షేక్ అవుతుందంట. అతను అంటున్నారు ఇక్కడ భావ నిర్జిత చేతస ఔత్కంఠ్య ఆశ్రు కలాక్షయ హృది ఆశిన్మే శనైర్హరి. అంటే భావ నిర్జిత చేతస ఇంకా ఎటువంటి భౌతికమైనటువంటి కోరికలు లేకుండా ఔత్కంఠ్య ఆశ్రు కలాక్షయ కలాక్షయ అంటే అశ్రు అశ్రు అంటే మన యొక్క కంటి నుంచి ఉన్నటువంటి అశ్రువులు అలా కారిపోతూ ఉన్నాయి. భగవంతుడి మీద కేవలం కాసేపు అలా ఎమ్మటే స్మరణ చేయగానే హృది ఆశినిమే శనైర్ హరి అంటే శనైర్ హరి అంటే వెంటనే ఇంకా ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే తన హృదయంలో భగవంతుని తను చూడగలిగాడు. అంటే చూడండి మనం చేయాలంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేయాలి. కానీ ఆల్రెడీ నారద అనేటువంటి బాలుడు ఆ వర్జిలో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఇక్కడ ఒకటి గమనించొచ్చండి. చాలా మంది అంటే నేను క్రిటిసైజ్ చేయకూడదు చేస్తున్నాను. ఎందుకంటే మనం మోసపోకూడదని. వేరే మతాల పేరుతోటి నువ్వు భగవంతుడి దగ్గరికొచ్చి ఓ కృష్ణ ఓ అని వాళ్ళ మతాలలో ఏడ్చేసినంత మాత్రం భగవంతుడు రాడండి. అలా ఏడ్చేస్తాం బయటకొచ్చి మనం మంచి పానీపూరి ఏదో బజ్జీ మసాలా తిని మన పాటికి మనం ఉంటాం. అంత చీప్ కాదండి భగవంతుడు. అంత చీప్‌గా దొరకడు. ఏదో వచ్చి భగవంతుడి దగ్గర కాసేపు ఏడ్చేసి అసలు నువ్వు నార్మల్‌గా ఉన్నటువంటి ఏదైనా సాధించాలంటే నువ్వు ఎంతో కష్టపడాలి. మరి భగవంతుని పొందాలంటే ఇంకెంత చేయాలండి? నువ్వు ఏది పడితే అది తిను, నాన్ వెజ్ తిను, అన్ని తిను, వైన్ కూడా తాగు, నువ్వింత మనీ ఇవ్వు,
నీకు హ్యాపీగా నేను ఇది పాపాలను తీసేస్తానంటే మూర్ఖులు అలా చెప్తారు, మనం అలా మోసపోతామండి. ఇక్కడ చూడండి నారదముని మనకు ప్రాక్టికల్ గా ప్రూఫ్ చూపిస్తున్నాడు. ఏ విధంగా భగవంతుడి యొక్క భక్తి చేసినప్పుడు తాను ఏ విధంగా భౌతిక నుంచి వైరాగ్యాలు వచ్చాయో ఆటోమేటిక్ గా వైరాగ్యాలు వచ్చింది తనకి. ఆ తర్వాత భగవంతుడి మీద తన మనసు కేంద్రీకరించినప్పుడు అశ్రుధారలు ఆటోమేటిక్ గా వచ్చాయి. కావాలని ఎవరు ఏడవరండి, ఆటోమేటిక్ అశ్రుధారలు వస్తాయి. అది చాలా గొప్ప స్టేజ్. ఆ స్టేజ్ లో భగవంతుడు తనకు హృదయంలో కనిపిస్తాడు. మరి ఎవరన్నా బయట బాగా ఏడ్చే వాళ్ళు హృదయంలో ఎవరన్నా భగవంతుని చూస్తున్నారా? మన క్వశ్చన్ వేయాలి వీళ్ళ వెంటనే, మీరు నిజంగా ఇలా చేస్తున్నారంటే అట్లీస్ట్ మీరు ఆ సాధనలో ఉన్నారా అని అడగాలి. అప్పుడు వాళ్ళు చెప్తారు, ఆ మీ పాపాలని మేము తీసేస్తాం అంటారు. అంటే చూడండి బయట ఏం జరుగుతుందో. పాపాలు తీయడం కాదు, ముందు నువ్వు భగవంతుడు ఏ సేవలో ఉన్నావు, నువ్వు నిజంగా భగవంతుడు హృదయంలో చూసావా లేదా? ఇలాంటివన్నీ జరగాలి. సరే నువ్వు చూడలేదు, ఓకే బానే ఉంది, ఆ ప్రొసీజర్ ఏంటి, ఆ ప్రొసీజర్ ఏంటి చెప్పాలి కదా. మన భక్తి ప్రొసీజర్ మనం చెప్పుకున్నాం. ఫస్ట్ సతాంకృప, సాధు సంఘం, శ్రద్ధ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ, హరేర్ మాధుర్య అనుభవం, ఇవన్నీ చదువుకున్నాం మనం. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం శ్రద్ధతో స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత మనం సాధు సాంగత్యం అంటే అలాంటి వాళ్ళ సాధు సాంగత్యంలో మనం వెళ్తాం. అంటే అలాంటి సాధు సాంగత్యంలో ఉన్నప్పుడు తెలియకుండా మనకి ఇంకా భక్తి చేయడానికి కోరిక వస్తుంది అలాంటి సాధుల మధ్యలో ఉన్నప్పుడు. ఆ తర్వాత మనం హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఉంటాం. భజన క్రియ అంటారు దాన్ని. నియమాలతోటి 4 నియమాలు పాటిస్తూ మాంసాలకి మగువులకి వీటికి దూరంగా ఉంటూ మత్తులకి పానీయాలకి వీటన్నిటికీ హరికృష్ణ మంత్రం ఇలా జపం చేసినప్పుడు అప్పుడు మనకు కొంతకాలం నిష్ట వస్తుంది. ఆ తర్వాత నేను ఇంకా భగవంతుడికి వినాలి అనేటువంటి ఆటోమేటికల్ గా ఒక రకమైన కోరిక వస్తుంది, ఒక రుచి జనరేట్ అవుతుంది. ఇవన్నీ స్టేజెస్ అన్నమాట. నారదుడు ఆల్రెడీ భావ స్టేజ్ లో ఉన్నారు. ఆ ప్రేమతోటి భగవంతుని గురించి తలుచుకోవడానికి కన్నీళ్ళు వచ్చినప్పుడు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. ఇది మనము స్లోగా వెళ్ళాలండి ఈ ప్రాసెస్కి. అంతేగాని ఒక్కసారి జంప్ అవ్వకూడదు. వేరే వాళ్ళు ఎవరైనా జస్ట్ నాకు మనీ ఇచ్చేసి నేను నీకు అన్ని రకమైన ఫెసిలిటీస్ ఇస్తాను అంటే మనము అంత తేలిగ్గా వాటిని నమ్మకూడదండి. సో నారదమునికి మన ఇక్కడ చెప్తున్నాడు, ఒక గ్లిమ్స్ మనకి ఇచ్చాడు ఏ విధంగా తనకి ఇచ్చాయో. ఇక్కడ రాస్తున్నారు, తన బాడీలో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా చాలా ట్రాన్సెండెంటల్ గా వైబ్రేట్ అయిపోతుందంట. ప్రతి పార్ట్ కూడా ఒక ట్రాన్సెండెంటల్ గా చాలా తేలిగ్గా చాలా హ్యాపీగా ఎన్లివెనెడ్ అని రాశాను. ఎన్లివెనెడ్ అంటే చాలా చేతనంతో ఉంది బాడీలో ఉంటుంది ప్రతి పార్ట్ కూడా భగవంతుడి యొక్క నామం తెలుసుకోగానే, భగవంతుడి ప్రత్యక్షం అవ్వగానే. అయితే ఇమ్మీడియట్ గా తను ఆ భగవంతుడి గురించి ఆ స్మరణ రాగానే చాలా ఆనందంతో తన బాడీ మొత్తం ట్రిమ్లింగ్ అవుతున్నప్పుడు సడన్ గా తన హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు డిజపియర్ అయిపోతాడు, అదృశ్యం అయిపోతాడు. వెంటనే నారదముని ఏం చేస్తాడంటే మళ్ళీ కళ్ళు మూసుకుని మళ్ళీ వెంటనే భగవంతుడి మీద ధ్యానం ఏదైతే చేశాడో అదే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ కనిపించడు. ఇంకా చాలా బాధపడతాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం భగవంతుడిని మెకానికల్ గా ఏదో కళ్ళు మూసుకొని ఏదో ఆ భగవంతుడిని నేను చూడాలంటే భగవంతుడు మనం ఎప్పటికీ చూడలేమండి. భగవంతుణ్ణి చూడడానికి కావలసినటువంటి అర్హత ఏంటంటే మనం భగవంతుడి పట్ల నిజంగా సేవ చెయ్యాలి అనేటువంటి ఒక తత్పరతని కలిగి ఉండి అప్పుడు మనం మన సేవలో అలా కనిపించినప్పుడు భగవంతుడు తనంతట తను మనకు అప్పుడు కనిపిస్తాడు. అంతేగాని ఓ కృష్ణ నాకు ఇప్పుడు కనిపించాను మనం డిమాండ్ చేయగానే మనకు కనిపించరండి. ఉదాహరణకి మనం రాత్రి పడుకున్నామండి. రాత్రి పడుకున్న తర్వాత సూర్యుడా నువ్వు ఇప్పుడు రా, నాకు ఇప్పుడు నీకు చూడాలని ఉందంటే సూర్యుడు అప్పుడు రాడు, మనం వెయిట్ చేయాలి. సూర్యుడు ఎప్పుడు వస్తే అప్పుడు మనం చూడాలి. సూర్యుడు తర్వాత రోజు ఉదయాన్ని తూర్పును ఉదయిస్తే అప్పుడు మనం చూడాలి. అప్పుడుదా మనం వెయిట్ చేయాలి. ఇది కూడా అంతే. మనం వెయిట్ చేస్తూ భగవంతుడికి సేవ చేస్తూ సిన్సియర్గా వెయిట్ చేస్తున్నప్పుడు కొంతకాలానికి భగవంతుడు మనకు దర్శనం ఇస్తాడు. సో ఈ విధంగా నారదమునికి అదృశ్యమైపోతాడు. మళ్ళీ ప్రయత్నించగానే కనిపించాడు. నారదమునిలో ఎటువంటి భౌతికమైనటువంటి కోరికలు లేవు, అయినా ఎందుకు భగవంతుడు కనిపించట్లేదు? ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే తనకి వాయిస్ మాత్రం వినిపిస్తాడు. అంటే తన మనిషిలో కనిపించడు, వాయిస్ మాత్రం వినిపిస్తాడు. అది నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ జన్మలో నువ్వు నన్ను మళ్ళీ చూడలేవు అని కృష్ణుడు నారదమునికి చెప్తాడు. ఈ జన్మలో నువ్వు నన్ను మళ్ళీ చూడలేవు అని. ఎందుకు అలా అంటారు? ఎందుకు అలా అంటారంటే నారదముని తను చిన్న వయసులోనే చాలా భక్తిభావం పెంపొందించుకున్నాడు. కానీ ఆ మాటలు ఎప్పుడైతే భగవంతుడి నుంచి విన్నాడు నువ్వు నన్ను మళ్ళీ చూడలేవు అని, తనకి ఈజీగా అర్థమైపోద్ది. ఓకే భగవంతుడు ఏదో నాకు చెప్పదలుచుకుంటున్నాడు అని. తను ఏం చెప్పదలుచుకుంటున్నాడు భగవంతుడు అంటే, నువ్వు నారద నీ సేవలో పరిపక్వత అనేది చెందలేదు. అంటే నువ్వు బాలుడివి, నువ్వు నాకు సేవ చేసి నీ యొక్క ప్రేమని ఇంకా కొంచెం పెంపొందించుకో అని చెప్తున్నాడు భగవంతుడు నారదుడికి.
నీకు నా మీద ప్రేమ అనేది చాలా ఉంది, కానీ దాన్ని సేవ రూపంలో చూపించు అనేటువంటి చెప్పడానికి నువ్వు ఈ జన్మలో సేవ చేస్తూ ఆ విధంగా నువ్వు నాకు ఇంకా దగ్గర అవ్వు అని మనకు భగవంతుడు మెసేజ్ ఇస్తున్నాడండి. ఇక్కడ ప్రభుపాదుల వారు మన ఆచార్యులు రాస్తారు, చాలా సార్లు మనకు కొన్ని సార్లు భక్తి చేస్తున్నప్పటికీ కూడా కొన్ని సార్లు మనకు కష్టాలు వస్తాయి. అరే, బయట ఉన్నప్పుడు కష్టాలు వచ్చినట్టే ఓకే, మరి భక్తి చేస్తున్నప్పుడు కూడా భగవంతుని నమ్ముకున్నప్పుడు నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయని మనం చాలాసార్లు అనుకోవచ్చు అండి. ఇక్కడ మనకు చెప్తున్నారు, మనం నిజంగా భక్తి చేస్తున్నప్పుడు మనకు ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు మనకి ఎలా అనిపిస్తుందంటే, అరే ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం నాకు అడ్డంకిగా ఉంది. ఎందుకు అడ్డంకిగా ఉంది? నేను ప్రతిరోజు భగవన్నామాన్ని జపిస్తున్నాను, ఇప్పుడు జపించలేకపోతున్నాను, అందుకు నాకు ఇది అడ్డంకంగా ఉంది. నేను ప్రతిరోజు భగవంతుడి కుక్ చేసి ఆఫరింగ్ ఇస్తాను, ఇవాళ నేను కుక్ చేసి ఆఫరింగ్ ఇవ్వలేకపోతున్నాను, అందుకు అడ్డంకిగా ఉంది. ప్రతిరోజు సాయంత్రం భగవంతుడి ముందు కూర్చొని సంకీర్తనలు చేస్తాను, ఇవాళ చేయలేకపోతున్నాను, అందుకు ఈ రోగం నాకు అడ్డంకుగా ఉంది. ప్రతిరోజు 10 మందితో కలిసి భాగవతం భగవద్గీత చర్చలు చదువుకుంటూ వాటిని ఎవరైనా చెప్తే వింటూ ఉంటున్నాను, ఇవాళ అది చేయలేకపోతున్నాను, అందుకు నాకు బాధగా ఉంది. అంటే చూడండి, భగవంతుడి యొక్క సేవకు అడ్డంగా నిలుస్తుంది కాబట్టి బాధగా ఉంది, కానీ నా దేహానికి ఇది ప్రాబ్లం ఇస్తుందో నాకు బాధగా లేదండి. అది భక్తుల యొక్క ఆలోచన. అలాంటి యొక్క భావానికి మనం వెళ్ళినప్పుడు అప్పుడు కృష్ణుడు స్వయంగా వచ్చి మనం చూస్తాడండి. మీరు చూసినట్లయితే సనాతన గోస్వామి మనకు గౌడీ సంప్రదాయంలో ఉంటారు. మన ప్రభుపాదుల వారి యొక్క గురువు గారి యొక్క గురువులు అనమాట సనాతన గోస్వాములు. అయితే ఆయనకి మంచి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా ఆయన ప్రతిరోజు బృందావనంలో గోవర్ధన పరిక్రమ చేసి రావాలన్నమాట. అయితే తనకి వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా నడవలేకపోతుంటాడు. ఆయన నేను భగవంతుడికి ఒక నిష్టగా తీసుకున్నాను, ఒక ప్రమాణం చేసేవాడు, ప్రతిరోజు నేను వెళ్ళి తిరిగి రావాలి, అప్పుడు నేను భగవంతుడికి ఆనంద పెట్టాలి అని చెప్పి ఆయన కుంటుకుంటూ వెళ్తూ ఉంటాడు. కృష్ణుడి చూసి కన్నీళ్లు పెట్టుకొని ఒక చిన్న బాలుడి దగ్గరికి వచ్చి, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, నువ్వు గోవర్ధన పరిక్రమ చేయాలి కదా, అంతే కదా, ఆగు, నేను ఇప్పుడే నీకు ఒక ఉపాయం చెప్తానని కృష్ణుడు వెంటనే ఆ గోవర్ధన పర్వతం మీదకి ఎక్కి దాని మీద నిలబడి, అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే ఒక రాయిని ఇలా అనగదొక్కిన తర్వాత అది చిన్న గోవర్ధనంగా మార్చి ఆ గోవర్ధన శిలని తినకి ప్రదర్శిస్తాడండి. దాని మీద కృష్ణుడి యొక్క పాదాలు కూడా ఉంటాయి. ఆ పాదాలు ఉన్నటువంటి కృష్ణుడి యొక్క శిలను తీసుకొచ్చి ఇది ఇచ్చిన తర్వాత, నువ్వు దీని చుట్టూ ప్రదక్షిణ చెయ్యి, చేసినంత మాత్రం నీ గోవర్ధన చుట్టూ పరిక్రమ అయిపోయినమ్మటే అని చెప్పి ఆయన అదృశ్యం అయిపోతాడు. అప్పుడు ఆయనకు అర్థమైపోద్ది, ఈయన కృష్ణుడే, నాకు గోపాలుడే అని నాకు ఈ రూపంలో ఇచ్చి ఇచ్చాడని చెప్పి ఆ గోవర్ధన శిలని తను ప్రతిరోజు పరిక్రమ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా మనం ఆ గోవర్ధన శిలను చూడొచ్చు. మీరు ఎప్పుడైనా బృందావనం వెళ్ళినప్పుడు అక్కడ కృష్ణుడి యొక్క ఫుట్ ప్రింట్స్ కూడా ఉంటాయి ఆ శిల మీద. అంటే ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడు మన యొక్క ప్రేమ పట్ల తత్పరతను చూసి, మన యొక్క సేవాభావం తత్పరతను చూసి భగవంతుడు చెలించిపోతాడండి. అరే వీళ్ళు ఇంతగా సేవ చేస్తున్నారు అని. ఆ విధంగా మనం భగవంతుడికి సేవ చేయాలి తప్ప, అంతేగాని ఓ కృష్ణ నువ్వు ఎంత సేవ చేసినా నువ్వు కనిపించట్లేదు, నువ్వు రావట్లేదు, నువ్వు ఎప్పుడు ఇంతేనా, నేను ఎప్పుడు కష్టాలు పడుతుంటే నువ్వు పట్టించుకోవా అన్నట్టు ఉండకూడదండి. నేను ఇలాంటి సమయంలో కూడా భగవంతుడికి ఇంకా నేను సేవ చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక భావంతో ఉండాలి. నిజానికి మనం అలాంటి తత్పరత కలిగి ఉన్నప్పుడు భగవంతుడికి మనకు హృదయంలో ఉన్నప్పుడు ఒక మంచి డైరెక్షన్ ఇస్తాడండి. ఎక్కడ సేవ చేయాలి, ఎవరికి సేవ చేయాలి, ఎవరు నిజమైనటువంటి సాధువులు అనేటువంటి గుర్తించేటువంటి బుద్ధిని కూడా ఇస్తాడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దధామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి తే అని భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. తేషాం సతత యుక్తానం, ఎవరైతే ఎల్లప్పుడూ నాకు సేవ చేస్తూ ఉంటారో, సతత యుక్తానం, సతతం అంటే ఎల్లప్పుడు, యుక్తానం అంటే సేవ చేయడం. భజతాం ప్రీతిపూర్వకం, ప్రీతిపూర్వకం అంటే చాలా ఇష్టంగా భజిస్తారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ. అలాంటి వారికి దదామి బుద్ధి యోగం తం, దదామి అంటే ఇస్తాను. ఏంటిది? బుద్ధి, నిజమైన బుద్ధిని ఇస్తాను. ఎలాంటి బుద్ధి? ఏ నమాముపయాంతి తే, అలాంటి బుద్ధితోటి వాళ్ళు నన్ను చేరుకోవచ్చు, గోలోక ధామం రావచ్చు, ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూనే. అలాంటి బుద్ధి నేను ఇస్తాను అని కృష్ణుడు చెప్తాడండి. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నారద మునిలో ఎటువంటి భౌతికమైనటువంటి కోరికలు కూడా లేవు. కానీ ఎటువంటి భౌతికమైనటువంటి కోరికలు లేనప్పటికీ కూడా తనలో ఇంకా తన యొక్క కృష్ణుడి పట్ల సేవాభావం అనేది చాలా ఇంకా పెంపొందించుకోవాలని చెప్పి కృష్ణుడు తనకి ఒక ఛాన్స్ ఇస్తాడు. ఓకే,
నువ్వు ఇప్పుడు దాకా చేసావని చెప్పి అదృశ్యం అయిపోయి ఆ మాటలు వినిపిస్తాడు. కృష్ణుడి యొక్క మాటలు వినిపించడం కూడా చాలా గ్రేటేనండి. సో ఆ విధంగా నారద మునికి ఆ మాట వినిపిస్తాడు. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తిలో భౌతికమైనటువంటి కోరికలు ఉన్నప్పటికీ కూడా భగవంతుడికి సేవ చేయాలని తీవ్రమైనటువంటి కోరిక ఉంటే, ఆ కోరిక ద్వారా స్లోగా ఆ భౌతికమైనటువంటి కోరికలను చచ్చిపోతాయండి. ఎలాగైతే ఒక ఫైర్‌లో మీరు ఎంత వుడ్ వేసినా గాని, ఎంత చెక్కలేసినా అన్ని దగ్ధమైపోతాయో, అలా భగవంతుడికి సేవ చేయాలనేటువంటి తత్పర కలిగినటువంటి ఆ ఫైర్‌లో, ఆ అగ్నిలో మన భౌతికమైనటువంటి తుచ్చ వాసనలన్నీ కొట్టుకొని పోతాయండి. అది ఆ భగవంతుడికి సేవ చేయాలని కోరుకునే పవర్ అది. ఎవరికైతే భౌతికమైనటువంటి కోరికలు ఏమీ లేవు, అలాగని భగవంతుడికి సేవ చేయాలని కోరిక కూడా లేదు, అలాంటి వాళ్ళకి చాలా కష్టాలు అనుభవించాలండి. ఎందుకో తెలుసా? భగవంతుడి యొక్క సేవ చేయాలని కోరిక లేకపోతే ఆటోమేటిక్‌గా వాళ్ళకి భౌతికమైన కోరికలు లేనప్పటికీ కూడా ప్రస్తుతానికి తర్వాత వచ్చేస్తాయి ఆ కోరికలు. మళ్ళీ వాటిని పోగొట్టుకోవడానికి చాలా కష్టపడాలి. దీన్నే భగవద్గీతలో పరం దృష్ట్వా నివర్తే అంటారు. అంటే మనము మీరు చూడండి, ఎవరన్నా ఒక చిన్న పిల్ల ఒక చిన్న చాక్లెట్ తీసుకుంటుందండి, తింటుంది. మీరు ఆ చాక్లెట్ లాగేసుకుంటే చాలా ఎమ్మట ఏడ్చుద్ది. రూపాయి చాక్లెట్, రూ. 2 చాక్లెట్ తను ఏదో తింటుంది, అది లాగేసుకొని చాలా ఏడ్చుద్ది. మీరు తనకి ఒక రూ. 100 చాకోబారు లేదా మంచి గులాబ్ జామ్స్ తెచ్చివ్వండి. అలా ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు చాక్లెట్ తీసేసుకున్నాక తను ఏమి ఏడవదు. ఎందుకు? తనకు అన్నిటికన్నా ఇంకా ఎక్కువ ఆనందం దొరికింది. అప్పుడు తుచ్చమైన ఆనందాన్ని ఆటోమేటిక్‌గా వదిలేస్తుంది. సో అదే విధంగా మనం కూడా భగవంతుడి యొక్క సేవను పట్టుకుంటున్నప్పుడు అప్పుడు మనకు తుచ్చమైన కోరికలు ఏవి ఉంటాయో అవి ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయండి. ఒక చెట్టుకు బెరడు ఏ విధంగా అయితే వెళ్ళిపోతుందో ఆటోమేటిక్ కొత్త బెరడు వచ్చినప్పుడు పాత బెరడు వెళ్ళిపోవడం, మనకు కొత్త చర్మం వస్తున్నప్పుడు పాత చర్మం ఎలాగైతే పిలుసులాగా వెళ్ళిపోతుందో అలా తుచ్చమైన కోరికలు మనకు వెళ్ళిపోతాయి తెలియకుండానే. కాబట్టి మనం ప్రతిరోజు కూడా భగవంతుడికి నేను ఏ విధంగా సేవ చేయాలి? ఏ విధంగా భగవంతుడి దగ్గర అవ్వాలి? ఇలాంటి కోరికలు మనం పెంపొందించుకోవాలండి. అలా పెంపొందించుకోవడానికి మొట్టమొదటిగా మనకు ఉపయోగపడేవారు సాధువులు. అలాంటి సాధువులతో ప్రతిరోజు కొంత సమయం మనం సాంగత్యాన్ని పెంచుకోవాలి. శాస్త్రాలు వినడం ద్వారైనా, వాళ్ళతో కూర్చొని జపం చేయడం ద్వారైనా, దగ్గరలో ఉన్న గుడికెళ్ళి ఏదైనా సేవ చేయడం ద్వారా గాని, ఏదో ఒక విధంగా మనం ప్రతిరోజు వాళ్ళతో సాంగత్యాన్ని అనేది మనము పెంచుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మనం కొంచెం చేసిన భక్తి కూడా గొప్పదే. కాలం కూడా దానిని నాశనం చేయలేదంటే, ఇక్కడ దాని అర్థం ఎందుకు చెప్తున్నారంటే మీరు, నారద ముని తను అంతకు ముందు జన్మలో చేసినటువంటి భక్తి ఏదైతే ఉందో, అంటే నారద బాలుడిగా ఏదైతే భక్తి అయితే ఉందో అదే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నారదుడికి తర్వాత జన్మలో కూడా అదే భక్తి. అంటే దాని అర్థం ఏంటి? ఈ ప్రపంచంలో మనం ఏది కూడబెట్టుకున్నా ఒకనాటికి మనము తిరిగి వాటిని వదిలేసి వెళ్ళిపోవాలి. ఒక వ్యక్తి ఉన్నారండి. ఆ వ్యక్తి ఏమన్నారంటే, స్వర్గలోకానికి వాసులు ఒకసారి భూమి మీదకి వచ్చినప్పుడు, నేను ఎన్నో పుణ్యకర్మలు చేశానండి, నేను స్వర్గలోకానికి రావచ్చు అంటే, నువ్వు ఎలిజిబిలిటీ రావచ్చు అన్నారు. మరి నేను వచ్చేటప్పుడు నేను ఇంత సంపాదించాను, నా దగ్గర ఉన్నటువంటి ఒక పెద్ద సూట్ కేసు నిండా ₹1,00,00,000 తీసుకొస్తానంటే నాట్ అలౌడ్ అంటారు. అయితే ఆయన అడుగుతారు, మీరు సరే అవన్నీ కాదు, నాకు బాగా ఇష్టమైనటువంటి ఒక మంచి ఐటమ్స్ అవి తీసుకొస్తానంటే నాట్ అలౌడ్ అంటారు. అప్పుడు వాళ్ళు అక్కడ అంటారు, సరే అక్కడ దోమలు ఏమైనా ఉంటాయేమో, నేను ఒక గుండు సూది తీసుకొస్తాను, దాని ద్వారా అక్కడ ఏదైనా బట్టలు దొరికితే వాటిని ఒక దోమ తెర చినిగిపోయింటే దాని వల్ల కుట్టుకోవచ్చు, కనీసం గుండు సూది నా దగ్గర ఉంటే దోమలు లేకుండా నేను బతకొచ్చు అంటే, అప్పుడు వాళ్ళు అంటారు నాట్ అలౌడ్ అంటారు. ఏంటి గుండు సూది కూడా నాట్ అలౌడ్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? మనం ఎన్ని వేల కోట్లు సంపాదించినా గానీ ఒక చిన్న గుండు సూదిని కూడా మనం తీసుకెళ్ళలేం. కానీ ఇక్కడ మనం భగవంతుడికి చేసినటువంటి కొంత భక్తి కూడా అది మనకు జన్మలకు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దానిని కాలం కూడా దాన్ని మార్చలేదు. దాని కాలం కూడా నాశనం చేయలేదు. సమయం సకలం హరతి అంటారు. కాలం అన్నిటినీ హరిస్తుంది, కానీ భక్తిని మాత్రం హరించలేదు. సో ఈ విధంగా నారదముని తను భగవంతుడు నారదుడికి ఈ విధంగా ఉపదేశిస్తాడు. నీ భక్తిలో పరిపక్వత సాధించుకొని నువ్వు ఇంకా ఎక్కువ భక్తి సేవ చేస్తూ ఆ విధంగా పెంపొందించుకో. ఆ తర్వాత నేను నీకు ఇంకా ఉన్నతమైన స్థితిని ఇస్తాను అని చెప్పి అదృశ్యమైపోతాడు. ఆ తర్వాత నారదుడు ఏ విధంగా పరిపూర్ణత సాధించాడో మీరు ఇక్కడ చూడొచ్చండి. నారదుడు ఆ తర్వాత చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా గాని హరినామం జపించడం, హరే కృష్ణ మంత్రం జపించడం, ఇంకా పూర్తిగా భగవంతుడి యొక్క నామాలు జపించడం. అంటే ఈ నారదముని కాదండి, మీకు ఊరగా ఈ బొమ్మ పెట్టాను నారదముని తెలియడానికి. నారదముని బాలుడుగా ఉన్నప్పుడు, అప్పటికి ఇంకా తనకి వీణ రాలేదు. అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ తను భగవంతుడి యొక్క నామాలు జపించడం, భగవంతుడి గురించి గ్లోరిఫై చేయడం, ఇదొక్కటే చేస్తుండే అనమాట. ఏ విధంగా చేస్తుండే భగవంతుడి యొక్క నామజపం? కంప్లీట్ గా భగవంతుడి యొక్క స్మరణ చేస్తూ, భగవంతుడి గురించి ధ్యానిస్తూ, చెప్పిన ప్రతి మంత్రాన్ని వింటూ జపిస్తున్నాడు. రెండవది, భగవంతుడి యొక్క గ్లోరీస్ ఎలా చెప్తున్నాడు?
ఆ నేను వీళ్ళకి ఎవరికైనా భగవంతుడి గురించి చెప్తే వాళ్ళు నాకు ఎంతో కొంత ఇస్తారులే, ఏదో ఒక భౌతికమైనటువంటి పదార్థాలు ఏదంటే తినడానికి ఏదో ఇస్తారు, లేదా డబ్బులు ఏదో ఇస్తారులే అనేటువంటి ఒక ఒక మోటివేషన్ ఏం చెప్పట్లేదండి అతను. సింపుల్ గా భగవంతుడిని ఆనంద పెట్టాలి, భగవంతుడిని వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా వాళ్ళు భక్తులు అభివృద్ధి చెందుతారు, ఇలాంటి ఒక మంచి ఉపకారం చేయాలని భావంతోనే చెప్తున్నాడు. అంటే ఒకటి నామాన్ని శ్రద్ధగా జపిస్తున్నాడు, రెండు భగవంతుడి గురించి వేరే వాళ్ళకి వాళ్ళు కూడా భక్తులు అభివృద్ధి చెందాలి అనేటువంటి భావంతో చెప్తున్నాడు. ఈ రెండు చేయడం ద్వారా ఏం జరిగిందంటే తనకి అతి త్వరలోనే తన అందరికి అలా ప్రచారం చేస్తూ ఉన్నప్పుడు ఒక సమయం అంటూ వచ్చింది. ఆ సమయంలో తాను ఒక దేహం నుంచి ఇంకొక దేహానికి షిఫ్ట్ అయిపోతాడండి. ఎలా షిఫ్ట్ అవుతాడంటే మనకు ఆచార్యులు చెప్తారు, ఒక లైటనింగ్ అంటే ఒక మెరుపు వచ్చినప్పుడు మనకు తెలియకుండానే కాంతి ఆటోమేటిక్ గా వచ్చుద్ది. ఆ రెండు మనం విడదీయలేం, మెరుపు ఎప్పుడు వచ్చింది కాంతి ఎప్పుడు వచ్చిందని, అవి రెండు ఒకేసారి వస్తాయి. అదే విధంగా నారద మునికి కూడా ఆ బాలుడి దేహం పోగానే ఆధ్యాత్మిక దేహం వెంటనే రెడీ అయి ఉంటుంది, ఆ దేహంలోకి వెళ్ళిపోతాడు. అంటే చావు తల మీద కాలు పెట్టి తను దాని మీదకి వెళ్ళిపోతాడు, ఆ దేహంలోకి వెళ్ళిపోతాడు, ఆధ్యాత్మిక దేహంలోకి. ఆ ఆధ్యాత్మిక దేహమే ఈ నారద ముని దేహం మీరు చూసింది. పూర్తి బాడీ అది ఎలా ఉంటుందంటే ట్రాన్సెండెంటల్ బాడీ. ట్రాన్సెండెంటల్ బాడీ అంటే కంప్లీట్ గా అది ఫ్రీ ఫ్లోటింగ్, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అదే సమయంలో కృష్ణుడు అతనికి వీణనిస్తాడు. ఆ వీణలు ఏం పలుకుతుంది? సరిగమ పదనిసలు. మనం చూసినట్టయితే సా అంటే షడ్జం, రిషభం, గాంధారి, మధ్యమం, పా అంటే పంచమం, దా అంటే దైవతం, నీ అంటే నిషాదం. ఈ సరిగమ పదనిసలు అనేవి ఆధ్యాత్మికమైనటువంటి రాగాలు కాదండి, అవి సామాన్యమైన రాగాలు కాదు, అవి ఆధ్యాత్మికమైనటువంటి రాగాలు. అంటే పూర్తిగా ట్రాన్సెండెంటల్ అన్నమాట, పూర్తిగా అది భక్తియుక్త సేవలు ఉపయోగించినటువంటి రాగాలు. ఇవి డైరెక్ట్ గా కృష్ణుడు ఇచ్చినటువంటి రాగాలు తనకి. వీటిని భగవంతుడి యొక్క కీర్తనలు కీర్తించడానికి ఉపయోగించాలి. ఇప్పుడు మన వాళ్ళందరూ సినిమా పాటలకి నాన్న చెత్త చెత్త వాటికి ఉపయోగిస్తున్నారు, అది వేరే విషయం. మనకున్నటువంటి ఆత్మనే, మనము భగవంతుడు ఇచ్చినటువంటి దేహాన్ని మనం పిచ్చి పిచ్చి వాటికి ఉపయోగిస్తున్నాం, ఇంకా స్వరాలు ఉపయోగించడం ఏముందిలేండి. కాబట్టి మనం గుర్తించాల్సిందంటే ఆ స్వరాలు అనేవి డైరెక్ట్ గా ఆధ్యాత్మికము, వాటిని భగవంతుడి సేవ కోసం మాత్రం ఉపయోగించాలి. అంతేకాకుండా మన దేహం కూడా, ఈ మానవ దేహం కూడా ఎస్పెషల్ దుర్లభం మానుషం జన్మ, దీనిని కూడా మనం భగవంతుడి యొక్క సేవకు ఉపయోగించాలి, అప్పుడే ఒక పరిపక్వత అనేది చెందుతుంది. ఆ విధంగా నారదుడు ఒక మంచి దేహాన్ని అనేది పొందాడండి. మీరు చూసినట్లయితే ఈ జన్మలోని ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక దేహాన్ని పొందొచ్చండి ఈ జన్మలోనే. ఎలా అంటే వెరీ సింపుల్. నిత్యం ప్రతి ఒక్కరు అంటారు, భగవద్గీతలో ఒక 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 ఫార్ములా కూడా చెప్తారు. ఆ ఫార్ములా ఏంటంటే ప్రతి ఒక్కరు నిరంతరం ఎటువంటి ఇంకా అంటే అడ్డంకులు లేకుండా, అంటే ప్రతి సెకండ్ కూడా భగవంతుడి యొక్క సేవలు నిమగ్నమైనప్పుడు స్లోగా మన దేహం ఆధ్యాత్మికంగా మారిపోతుంది. ఉదాహరణకు మీరు చూడొచ్చు, మన ప్రభుపాదులు వారు కానీ, రామానుజాచార్యులు కానీ, మధ్వాచార్యులు కానీ, మన ఆచార్యులు చూసినట్లయితే వాళ్ళు ఆ దేహంలో ఉన్నప్పుడే వాళ్ళు ఆధ్యాత్మిక దేహంగా మారిపోయారు. రామానుజుడి యొక్క పార్థివ దేహం వెయ్యేళ్ళ సంవత్సరాల నుంచి ఇంకా ఉంది. మీరు ఇక్కడ శ్రీరంగం టెంపుల్ అక్కడికి వెళ్ళిన అక్కడికి వెళ్ళినప్పుడు మీరు చూడొచ్చు. ఇంకా మీరు ఆధ్యాత్మిక గురువుల యొక్క దేహాలు అవి ఆధ్యాత్మిక దేహాలు కూడా వాటిని భరించేయరు. వాటిని ఏం చేస్తారంటే చాలా పూర్తి చేస్తారు అనమాట, వాళ్ళ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా. ఎందుకంటే ఆ బాడీ కూడా ట్రాన్సెండెంటల్ బాడీ, ఆ వైబ్రేషన్స్ ఎక్కడున్నా కానీ చాలా మంచి ఆస్పీషియస్నెస్, శుభాలను ఇస్తాయి. సో కాబట్టి ఎలాగైతే ఒక రెడ్ హార్ట్ లో ఉన్నటువంటి ఒక నిప్పు కణికలలో, ఒక ఫైర్ లో మనము ఒక ఇనుప ముక్కని పెట్టినప్పుడు ఏ విధంగా అయితే ఆ ఇనుప ముక్క కూడా ఒక ఫైర్ గా మారిపోతుందో, అది జస్ట్ ఇనుము కాదు అప్పుడు ఒక ఫైర్, అదే విధంగా మన దేహం కూడా అలా మారిపోతుంది ఆధ్యాత్మికంగా. ఆ విధంగా నారదుడు ఆధ్యాత్మిక దేహంతో తన వీణతోటి భగవంతుని కీర్తిస్తూ అంతా ప్రయాణిస్తాడు. అతడు జపించినప్పుడల్లా భగవంతుడు కనిపిస్తాడనమాట. అయితే అప్పుడే ఒక మాట అంటారు భగవంతుడు నారదుడి, నారద నేను వైకుంఠంలో ఉండను, ఎక్కడా ఉండను, యోగుల హృదయాలు ఉండను. నాహం తిష్టామి వైకుంఠే యోగినోషు హృదయేషువా తత్ర తిష్టామి నారద మద్భక్త ఎత్ర గాయంతి. నా భక్తులు ఎక్కడ నా గురించి కీర్తిస్తూ ఉంటారో నారద, నేను యోగుల హృదయాల్లో ఉండను, ఎక్కడ హిమాలయాలలో ఉండను, ఎక్కడ నా భక్తులు నన్ను కీర్తిస్తూ ఉంటారో అక్కడ నేను తిష్ట వేసుకుని కూర్చుంటున్నాను అని. సో మన కలియుగంలో మనం చేయాల్సింది కూడా హరినామ సంకీర్తనలండి. మనం నీటిగా మనం జపం చేసుకొని 10 మందితో కలిసి సంకీర్తన అంటే భాగవతం చర్చించుకోవడం కూడా సంకీర్తనే. అప్పుడు మాత్రం భగవంతుడు చాలా మనకు మంచి ఆస్పిషియస్ శుభాలను ఇస్తాడు. ఈ విధంగా నారదుడు తన జీవితం గురించి చెప్పి ఈ భౌతిక ప్రపంచాన్ని దాటడానికి అత్యున్నతమైన అనుకూలమైనటువంటి పడవ ఏంటంటే నామాన్ని జపించడం. మనం చూడండి ఎంత ఆశ్చర్యము, ఒక్క నాలుకతోటి హరి, గోవింద, ముకుంద, మురారి, హరే కృష్ణ ఇలాంటి నామాలు ఈజీగా పలికితే మనకు వైకుంఠ ద్వారాలు ఓపెన్ అవుతాయి. కానీ మనం ఏం చేస్తాం, అలా పలకడానికి కూడా మనము వెనకాడతాం.
చాలా సింపుల్ ఉన్నటువంటి మంత్రాలే, చాలా సింపుల్ గా భగవంతుడి నామాన్ని పలికితే పెద్ద బెనిఫిట్లు వస్తాయి. కానీ మనం ఆ బెనిఫిట్ తీసుకోలేకపోతున్నామని కులశేఖర ఆళ్వారు, మనకు శ్రీ సంప్రదాయాల ఆళ్వార్లు ఉంటారు, కులశేఖర ఆళ్వారు ఈ మాట అంటారు. అదే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాలుకను కొంచెం కలిపి భగవంతుని నామాన్ని జపిస్తే వైకుంఠ ద్వారాలు ఓపెన్ అవుతాయి అంటే అది కూడా పలకలేకపోతున్నారు వీళ్ళు అని చెప్తారు. కాబట్టి మనకున్నటువంటి అనుకూలమైన పడవ ఏంటంటే మన నాలుకతోటి, మన దేహంతో భగవంతుడి యొక్క గుణగుణాలను కీర్తించి భగవంతుడి యొక్క నామస్మరణ చేయడం. ఇంకేదైనా మార్గం ఉందేమో మీరు అనిపిస్తుంది. హర్ కలేర్ మనకు కలియుగంలో ఉంటుంది. కలేర్దోష నిధే రాజన్, ఈ కలియుగం దోషాలతో నిండి ఉంది. హస్తి హేకో మహాన్ గుణ, కానీ ఒక మహాగుణం ఉంది. ఏంటిది? కీర్తనాదేవ కృష్ణస్య, కృష్ణుడు గురించి కీర్తించడం వల్ల ముక్త సంగ పరం వ్రజేత్, అందరం కలిసి పరంధామానికి వెళ్ళొచ్చు అని చెప్తారు. అంతేనా? హరేరు నామ హరేరు నామ హరేరు నామైవ కేవలం కళవు నాస్తేవ 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 గతిరన్యత. ఈ కలియుగంలో హరినామం తప్ప హరినామం తప్ప హరినామం తప్ప ఇంకొకటి లేదు 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 అని చెప్తారు. కాబట్టి మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం భక్తి చెయ్యడానికి మనకు ఇంకొక మార్గం అంటూ ఏమీ లేదు. ఆ భక్తి ఇచ్చేటువంటి శక్తి ఏంటంటే ఒక 5 ఏళ్ల బాలుడు కూడా తన అమ్మగారికి లేరు అని తెలిసిన తర్వాత కూడా తను తట్టుకునే శక్తి వచ్చిందంటే అది ప్రాక్టికల్ ప్రూఫ్ భక్తి మనకి ఎంతో శక్తిని ఇస్తుంది అని. సో ఈ విధంగా మనం 6వ అధ్యాయం ఇవాళ కంప్లీట్ చేసుకున్నాం. మొదటి 4 శ్లోకాలలో వ్యాసదేవుడు నారదుడి జీవితం గురించి అడుగుతాడు. నీ జీవితం గురించి నాకు ఇంకా చెప్పు, ఏ విధంగా నువ్వు భగవంతుడి దర్శనం చేసుకున్నామని. ఆ తర్వాత నారదుడు ఏ విధంగా తన తల్లి నిష్క్రమించిన తర్వాత ఏ విధంగా అడవులకు వెళ్ళాడు, ఉత్తరం దిక్కు వెళ్ళాడు, ఆ తర్వాత ఏ విధంగా ధ్యానం చేశాడు, భగవంతుడి దర్శనమైంది. ఆ తర్వాత భగవంతుడు ఏ విధంగా అతనికి ఉపదేశం చేశాడు, నువ్వు ఇంకా అందరికీ నామాన్ని ప్రచారం చేస్తూ సేవలు ఇంకా పరిపూర్ణత చెందు అని. ఆ తర్వాత నారదుడు పరిపూర్ణ చెందిన తర్వాత ఏ విధంగా తన నారద దేహం వచ్చింది. ఆ తర్వాత నారదుడు కంక్లూజన్ ఏం చేసి చెప్తాడు, భక్తి ఒక్కటే చేయాలి, ఇదే ఇంకేది మిగిలింది ఏది కూడా మనల్ని సరైన, అది మంచి పడవ సరైన మార్గంలో మనం తీసుకెళ్ళలేదు, భక్తి ఒక్కటి తీసుకెళ్తుందని నారదుడు ముగించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో రేపు మనం 7వ అధ్యాయం చర్చించుకుందాం. ఒకసారి అందరూ అన్మ్యూట్ చేసి చెప్పండి. హరే కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే, హరే 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 రామ రామ హరే రామ హరే రామ 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 హరే రామ హరే. రామ హరే 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 కృష్ణ. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంకా ఈ సెషన్స్ లో? నో ప్రభుజీ. క్లియర్గా చెప్పారు ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమైనా డౌట్స్ ఉంటే మీరు రేపు సెషన్లో కూడా అడగచ్చు, మీరు ప్రాబ్లం ఏం లేదు. ఇవాళ సెషన్లో డౌట్స్, ఇంతకుముందు సెషన్లో డౌట్స్ అన్ని కూడా. సో కాబట్టి మనం అందరం ఇప్పటి వరకు జరిగినటువంటి 6 అధ్యాయాలలో కంక్లూజన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా మన జీవితంలో మనకి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ప్రతిరోజు 10 నిమిషాలు హరే కృష్ణ మంత్రాన్ని జపించుకుందాం. ఎందుకు? భగవంతుడికి దగ్గరగా అవ్వడానికి కేవలం మంత్రంతో దగ్గర అవుతున్నాం. ఏ విధంగా నారదముని కేవలం మంత్రంతో దగ్గర అయ్యాడు ఈ కలియుగంలో, ఆ విధంగా మనము భక్తిని పెంపొందించుకోవచ్చు. మనం చేస్తున్నటువంటి ఎన్ని కార్యకలాపాలు ఉన్నప్పటికీ కూడా ఆ భక్తి సెంట్రిక్ గా మన లైఫ్ లేనప్పుడు ఒక అసంతృప్తిగా, ఏ విధంగా అయితే వ్యాస మహర్షికి అసంతృప్తి ఉందో మనం కూడా ఒక అసంతృప్తిగా మిగిలిపోతాం. ఉదాహరణకి ఒక వ్యక్తి ఏ విధంగా అయితే ఎన్ని ఐటమ్స్ తిన్నప్పటికి కూడా, ఎంత తిన్నప్పటికి కూడా తనకు డాక్టర్ ఇచ్చినటువంటి మెడిసిన్ తీసుకోకపోతే రోగం క్యూర్ అవ్వదు. అదే విధంగా ఈ కలియుగాన్ని చెప్పినటువంటి ఒకే ఒక మెడిసిన్ హరినామం. ఆ హరినామాన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే క్యూర్ వస్తుంది. మరి డాక్టర్ మెడిసిన్ ఇచ్చాడు, నేను ఏదైనా తినొచ్చా అంటే అదే విధంగా డాక్టర్ పచ్చం కూడా చెప్తాడు, ఈ మెడిసిన్ తీసుకున్నప్పుడు కొన్ని పచ్చం కూడా ఉండు నాయనా అని, అప్పుడే మెడిసిన్ పనిచేస్తుందని. మరి హరినామాన్ని మెడిసిన్ మనకు పనిచేయాలన్నా కూడా మనం చేయాల్సింది 4 నియమాలు పాటిస్తూ, మగువలకి, మత్తుకి, మాంసాలకి వీటికి దూరంగా ఉంటూ మంత్రానికి దగ్గరగా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనలో ఒక రకమైన భక్తి శక్తి వస్తుంది. దానిని మనం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అప్పుడు మనం ఇంకా భక్తి చేయాలని కాన్ఫిడెన్స్ వస్తుంది. 10 మందికి ఆ భక్తిని పంచాలన్న నమ్మకం కూడా వస్తుంది. కృష్ణుడు అప్పుడు అది చూసి నిజంగా ఆనందపడతాడు. అప్పుడు మనకు గోలోక ధామానికి వైకుంఠ ద్వారాలు తెరిచిపెడతాడు. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. రేపు కలుసుకుందామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు ప్రభు? టైం పర్లేదు అడగండి ప్రభు, అడగండి. అంటే మనం చేసే ప్రతి పనిలో భగవంతుని సేవలో ఉండాలని చెప్పారు కదా, మీ యొక్క దినచర్య చెప్తారేమని. అంటే డైలీ మీరు 24 అవర్స్ ఎట్లా భగవంతుని సేవలో ఉంటారని. ఓకే 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 అంటే జస్ట్ ఫర్ ఇన్స్పైర్ అవ్వడానికి ప్రభుజీ. అట్లీస్ట్ అలా అయినా సరే మాలో కొంచెం ఒక 50% వరకు అయినా. ఓకే
సరేనండి జస్ట్ చెప్తాను. మీ డైలీ మీ యొక్క దినచర్య ఎట్లా స్టార్ట్ అవుద్ది ఎండింగ్ మీకు వరకు మీకు అట్లా మీరు సూటబుల్గా మీకు సూటబుల్గా ఉండడానికి నేను కాలేజీలో ఉన్నప్పుడు ఎలా చేశాను అది మీకు బాగా సూట్ అవుద్ది. సరే ఇప్పుడున్నది కూడా చెప్తాను. ఆ, జనరల్గా మేము ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఉదయం 7:30 8:30 వరకు కాలేజీలో ఉన్నప్పుడైనా కానీ నీట్గా ఉదయాన్నే 3:30కి లేస్తాం. లేచిన తర్వాత నేనైతే జనరల్గా లేచిన వెంటనే కొంచెం ఫేస్ వాష్ చేసుకొని జపం చేస్తాను నీట్గా. ఒక 4-5 మాలలు అర్ధ గంట వరకు చేసిన తర్వాత ఆ తర్వాత ఫ్రెష్ అవుతాను. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత 4:30 నుంచి మంగళారతి అటెండ్ అవుతున్న ఒక అర్ధ గంట. ఆ తర్వాత ఆ, జపం చేస్తాం 2 గంటలు. ఆ తర్వాత భాగవతం వింటాం. ఆ తర్వాత గురు పూజ చేస్తాం. అంటే గురువుకి శ్రీ గురు చరానా పద్మ కేవల భకాతి సద్మా అంటే గురువు గారికి ప్రణామాలు చేయడం అనమాట. ఎందుకంటే నాకు ఇంత బెనిఫిట్ ఇచ్చావు గురువు గారు అని ఆయన గుర్తు చేసుకోవడం. ఆ తర్వాత మేము ప్రసాదం తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతామండి. మళ్ళీ సాయంత్రం 5ంటికి వచ్చాక భగవద్గీతని వేరే వాళ్ళకి పంచడం కానీ, లేదా క్లాసులు ఉంటే భగవద్గీత చెప్పడం కానీ స్టూడెంట్స్కి ఎవరికైనా కానీ, లేదా మేము భగవద్గీత చదువుకోవడమైనా కానీ ఇలాంటివి చేస్తాం. సాయంత్రం వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే అవి చేసుకొని పడుకుంటాం. అది అక్కడ ఉన్నప్పుడు చేసేది. ఇప్పుడు ప్రెసిడెంట్ టెంపుల్లో కూడా సేమ్ ప్రొసీజర్. మార్నింగ్ 3:30కి లేయడం. ఆ తర్వాత నేను ఒక హాట్ వాటర్ తీసుకుంటాను కొంచెం. హాట్ వాటర్ తీసుకొని అంటే స్టమక్ మొత్తం క్లియర్ అవ్వడానికి. ఆ తర్వాత నేను యథాప్రకారం ఒక 2-3 మాలలు జపం చేస్తాను. చేసిన తర్వాత రెడీ ఫ్రెష్ అయిపోయి 4:30 కల్లా అందరం టెంపుల్లో అసెంబ్లీ అవుతాం. అందరూ ఇక్కడ ఉన్న గృహస్థ కమ్యూనిటీ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు తీసుకొని భార్యాభర్తలు అందరూ వస్తారనమాట. భార్యాభర్తలు వాళ్ళ పిల్లలు అందరూ వస్తారు. ఇక్కడ బ్రహ్మచారులు కూడా వెళ్తుంటారు. అందరం గుళ్ళోకి వెళ్ళి భగవంతుడి ముందు మంగళారతి అంటే భగవంతుడికి మంగళ అంటే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో చేసినటువంటి ఆరతి అనేది అది చూసినా కానీ ప్రతిరోజు ఉదయాన్నే ఈ ప్రపంచంలో ప్రతిరోజు మీరు ఏ పంచాంగం చూసినా నిర్ణయించాలి కానీ డేట్ ఓకే ఇది మంచి శుభం ఇది మంచి సమయం ఈ పని చేయడానికి ఇది మంచి సమయం అని ఉంటుంది. కానీ బ్రహ్మ ముహూర్తంలో ఇంకే ముహూర్తాలు పెట్టాల్సిన అవసరం లేదండి. బ్రహ్మ ముహూర్తం రోజులు చూడాల్సిన అవసరం లేదు. ఏ రోజైనా కానీ బ్రహ్మ ముహూర్తం చేసినప్పుడు అది భ్రష్టి ముహూర్తం. అది అన్ని పనులు చేయొచ్చు. అలాంటి సమయంలో మనం భగవంతుడి యొక్క మంగళారతి చూసినప్పుడు అది చాలా చాలా పుణ్యం. అసలు పుణ్యం కదా అది. అది చెప్పాలంటే భగవంతుడికి చాలా ఆనంద పెట్టేటువంటిది. ఇమ్మీడియట్ గా సంతృష్టి పడిపోతాడు భగవంతుడు. మన ఉదాహరణకి ఏంటంటే మన జీవితంలో కొన్ని వేల జన్మల కర్మలు కూడా మారిపోతాయి. ఒక్కసారిగా హరించిపోతాయి. మీరు అబ్జర్వ్ చేయండి. మీరు మంగళారతి అటెండ్ అయ్యి చూడండి. మార్నింగ్ 4:30కి ప్రభుపాదుల వారు అంటారు. మీరు ఏ గుళ్ళోనైనా కానీ ఒకవేళ కుదరకపోతే మీ ఇంట్లోనే మీరు ఒక ఆల్టర్ పెట్టుకొని 4:30కి మంగళారతి చేయండి. అది చాలా మంచిది. అలా 4:30 నుంచి 5 వరకు మేము మంగళారతి చేస్తాం. ఆ తర్వాత 5 నుంచి 7 వరకు జపం చేస్తాం ఒక 2 గంటలు. ఆ తర్వాత భాగవతం వింటాం ఒక గంట. నేను ఆ తర్వాత ఏం చేస్తానంటే వచ్చి రాగానే మీకు క్లాస్ ఇవ్వాలి కదా ఒక 1 అవర్ ప్రిపేర్ అవుతాను. అంటే పీపీటీ ప్రెజెంటేషన్ పీపీటీ లైట్ ప్రిపేర్ చేస్తాను ఒక 1 అవర్ 1.5 అవర్. ఆ తర్వాత నేను ప్రసాదం తీసుకుంటాను. ప్రసాదం తీసుకొని ఒక 9:30 10 కల్లా ప్రసాదం తీసుకుంటాం. ప్రసాదం తీసుకున్న తర్వాత నేను ఇక్కడ ఫార్మింగ్ సేవల్లో ఉంటాను. అంటే వ్యవసాయం అంటే ఇక్కడ భగవంతుడికి అంటే బయట చూసినట్లయితే అన్ని కల్తీగా పండిస్తున్నారు. భూమిలో సరైనటువంటి పంటలు అనేవి మనము ఆ ఎలాంటి పంటలు వేయాలంటే ఎటువంటి కల్తీ లేకుండా ఆ నీటిగా పంటలు పండించుకొని వాటి ద్వారా వచ్చిన వాటిని భగవంతుడికి అర్పిస్తే అప్పుడు తింటారు. కెమికల్స్ వేసి అలాంటి వాటిని మనం ఇవ్వలేం. ఎవరైనా వచ్చిన ప్రసాదం కూడా వాళ్ళకి పెట్టలేం. బయట చూసిన చాలా మంది క్యాన్సర్లు వస్తున్నాయి. అలాంటి ఫుడ్ మనం ఇవ్వలేమండి బయట ఉన్న వాళ్ళకి. ఈ రోజుల్లో మీరు చూసినట్లయితే ఎన్ని కోట్లు పెట్టినా కానీ ఒక మంచి భూమిలో అందులో గోబర్ ఆవు పేడ వీటన్నిటి కలిపినటువంటి భూమిలో అలాంటి పంట పండిన తర్వాత అది దొరకడం అమృతం లాంటిది. ఆ అన్నం తినడం ఇవాళ ఈ రోజుల్లో దాన్ని భగవంతుడికి అర్పించి ప్రసాదంగా తీసుకోవడం ఇంకా అమృతం లాంటిది. అలాంటివి దొరకవండి మనకు. ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ తర్వాత మనకి ఏవి దొరకవు. ఒక చిన్న ల్యాండ్లో ఎవరున్నా కానీ అందరు అమ్మేసుకుని ఏదో బిల్డింగ్లు కట్టుకోవాలని చూసుకుంటారు. కానీ మీరు ఎన్ని కట్టించుకున్నా కానీ ఫుడ్ ఇండస్ట్రీని ఎవరు తయారు చేయలేరు. కాబట్టి అలాంటి సేవ నాకు చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అది నిజంగా చాలా ఇంపార్టెంట్ సేవ అనిపించింది. సో నేను అలాంటి ఒక ల్యాండ్ కల్టివేషన్ అంటే భగవంతుడికి సంబంధించి కొన్ని కూరగాయలు పండించడం రీసెంట్గా స్టార్ట్ చేశాం. ఈ మధ్యన ఒక హైదరాబాద్కి వచ్చి నేను కొంచెం ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఎవరు అబ్జర్వ్ చేశాను. ఇది నా సేవ అన్నమాట. ఆ సేవ గురించి చెప్తున్నాను. మనకు హైదరాబాద్లో చూసినట్లయితే విజయరామ్ గారు ఒకరు ఉన్నారు. ఆయన 5 లేయర్ మోడలింగ్ అనేది చేసి నీట్గా అన్ని చేస్తున్నారు. నేను ఆయన గురించి ఇంటర్నెట్లో ఏమైనా సెర్చ్ చేసినప్పుడు కొంచెం ట్రైనింగ్ కూడా తీసుకుని అది ఇంప్లిమెంట్ చేస్తున్నాం ఇక్కడ.
సో ఆ సేవలో కొంతసేపు ఉంటాను నేను. ఆ సేవలో చేసిన తర్వాత ఆ తర్వాత వచ్చి నేను మళ్ళీ భాగవతం చదువుతాను. భాగవతాన్ని ఒక 4-5 అవర్స్, ఒక 4-5 గంటలు చదువుతాను. ఎందుకంటే మీకు చెప్పాలంటే నా ముందు నేను అర్థం చేసుకోవాలి, నాకు తెలియాలి కదా. అఫ్కోర్స్ వాళ్ళు చదివినప్పటికి కూడా ఆ కాన్షియస్నెస్ అనేది ఉండాలి ప్రాపర్గా. ఒక 4-5 అవర్స్ చదివిన తర్వాత సాయంత్రం పూట వెళ్ళి కాసేపు నేను యోగాసనాలు అంటే సూర్య నమస్కారాలు అవి చేస్తాను. సాయంత్రం పూట కొంచెం ఎక్సర్సైజ్ లాగా చేసి ఆ బట్టలు ఉంటే బట్టలు అవి ఉతికేసుకోవడం, క్లాత్స్ డ్రై చేసుకోవడం అలా చేసి ఆ తర్వాత 6ంటికి నేను ప్రసాదం తీసుకుంటాను. అంటే ఉదయం 10:30కి తీసుకున్నాం, మళ్ళీ 6ంటికి ప్రసాదం తీసుకుంటాం, లైట్ ఫుడ్ తీసుకొని ఆ తర్వాత నేను 7ంటికి భగవంతుడి దగ్గర దర్శనం తీసుకొని 7:30కి కూడా క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 8:30-9 అవుద్ది. ఆ తర్వాత నేను ఇది అప్లోడ్ చేసేసి యూట్యూబ్స్ వాటిల్లో వాళ్ళకి ఇచ్చేసి మా టీం మెంబర్స్కి పడుకుంటాను. సో ఇదండి. మళ్ళీ 9:30 పడుకుంటాం, వెరీ నైస్ ప్రభుజీ. మళ్ళీ 3:30 స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి మనం ఏ పని చేసినా కానీ మన యొక్క దినచర్య ఎలా ఉండాలంటే హరినామానికి, హరికథకి వాటి సెంటర్గా ఉండాలి. ప్లస్ ప్రభుపాదులు వారు ఏమన్నారంటే ఈ ప్రపంచంలో 1 ఎకర్ ల్యాండ్, ఒక కౌ, ఒక ఆవు, 1 ఎకరం ల్యాండ్ ఉంటే అన్ని రకాల ఎకనామికల్ ప్రాబ్లమ్స్ పోయినట్టే. ఎందుకు మీకు కావాల్సిన అక్కడే పండించుకోవచ్చు. ఆవు పాలు దొరుకుతున్నాయి, ఆవు పాలతో అన్ని రకాల వెరైటీస్ చేసుకోవచ్చు. ఇంకా మనం బయటికి వెళ్ళి చేయాల్సిన అవసరం ఏముందండి. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటారు. సాధారణ జీవితం, ఉన్నత ఆలోచన విధానం. ఉన్నత ఆలోచన విధానం అంటే భాగవతాలు ఇవి చదువుకోవడం. సాధారణ జీవితం అంటే పెద్ద పెద్ద లగ్జరీస్ వాటి కోసం వెంపర్లాడకుండా చిన్న జీవితంతో గడిపేయడం. మనం ఎంతకాలం బతుకుతామండి ఇక్కడ. సో ఇలాంటి ఒక మోడల్ని జనాలందరికీ ఇవ్వడానికి, దీన్ని వర్ణాశ్రమ ధర్మ అంటారు. నేను ఇప్పుడు దాని గురించి కొంచెం ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఒక్క ఫ్యామిలీ సక్సెస్ అయ్యారు అంటే, ఒక్క ఫ్యామిలీ, అలా చాలా మంది ఫ్యామిలీ ఇక్కడ చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా నీటికి చదివిస్తున్నారు గురుకులాలలో వాటిలలో. అలా ఒక 10 మంది ఫ్యామిలీస్ అలా సక్సెస్ అయ్యారంటే సొసైటీకి ఒక ఎగ్జాంపుల్ గా తయారవుతుంది. రాను రాను సొసైటీ ఎలా తయారైపోతుందంటే తల్లిదండ్రుల నుంచి పిల్లల దూరంగా, పిల్లల నుంచి వాళ్ళ దూరంగా, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు, ఏదో డబ్బులు వస్తున్నాయి, మెకానికల్ గా యాంత్రికంగా మారిపోతుంది. ఇంద్రియ తృప్తి ఒక్కటే లక్ష్యంగా మారిపోతుంది. వీటన్నిటి మధ్యలో విలువలు, నిజమైనటువంటి ఆనందం, ఆధ్యాత్మిక చింతన మర్చిపోండి, అది లేనే లేదు. కాబట్టి దీన్ని వర్ణాశ్రమ ధర్మ అంటే ప్రతి ఒక్కరూ హ్యాపీగా అందరూ కలిసి ఒకే చోట ఉండి ఎక్కడికి ఏదో పరుగులు పెట్టకుండా సాధారణంగా సింపుల్ గా బతుకుతూ ఉన్నతంగా బతికే విధానాన్ని ఒక మోడల్ని ఇవ్వాలి. అలాంటి ఒక ఉద్దేశంతో మేము ఇక్కడ కొంచెం సేవలో ఉన్నామండి. చూద్దాం భగవంతుడు ఎంతవరకు కరుణిస్తాడో, ఎంతవరకు ముందుకెళ్ళుద్దాం. దీన్ని అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయాలని ఉంది నాకు. ముఖ్యంగా మన హైదరాబాద్ లాంటి ఏరియాలలో, మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వాటిల్లో కూడా చూద్దాం. ఆల్రెడీ కూర్మగ్రామంలో ఇంప్లిమెంట్ అయింది ప్రభుజీ. ఎస్, కూర్మగ్రామం ఇంప్లిమెంట్ అనేది వండర్ఫుల్, కానీ అలాంటివి ఇంకా కావాలి. అది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఒక 4-5 ఫ్యామిలీలు ఉన్నాయి, అది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఎలాగంటే హైదరాబాద్ లో ఉన్న వారందరూ అలాంటి వాటికి షిఫ్ట్ అవ్వలేరు కదండి. సో ఆ విధంగా వాళ్ళకున్నటువంటి ఏరియాలో కూడా అలా మార్చగలగాలి మనం. ఆ విధంగా అలాంటి ఒక ఎగ్జాంపుల్ గా చూపించి ఉన్నటువంటి ఏరియాని అలా మార్చగలిగినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ విత్ మన డివోషనల్ లైఫ్ అండి. మనం భక్తి కొంచెం దగ్గరగా అయినప్పుడు ఆటోమేటిక్ గా మిగిలిన మనం స్లోగా మార్చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఓకేనండి. చాలా భక్తి చేసేటప్పుడు చాలా ఇష్యూస్ వస్తుంటాయి కదా. అంటే మనం భక్తిలో ఉండేటప్పుడు చాలా ఇష్యూస్ వస్తుంటాయి కదా. అంటే ఏ విధంగా ఇష్యూస్ అంటే? లేకపోతే మన కుటుంబ సభ్యులకు, లేకపోతే లేదా ఎనీథింగ్ లైక్ మోసాలు, చీటింగ్స్, ఏదో జరగడం, మన కుటుంబ సభ్యులకి ఏదో జరగడం, లేకపోతే మనకి జరగడం, మనం అనుకునేది అవ్వకపోవడం, ఇట్లా చాలా వస్తుంటాయి కదా. ఇలాంటివి వచ్చినా సరే మనం అవన్నీ క్రాస్ చేసి ఎలా ముందుకు వెళ్ళాలి ప్రభుజీ? అంటే నిరంతరం భగవంతుని సేవలో ఉండేటట్లు. ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్తున్నాడండి. ఆఫీస్కి ఉదయాన్నే వెళ్ళి సాయంత్రానికి వస్తున్నాడు. నెల అయ్యేసరికి 50,000 జీతం తీసుకుంటున్నాడు. కొడుకు బాగలేదు, భార్యకి బాగలేదు, ఎవరో మోసం చేశారు. 50,000 డబ్బులు బ్యాంకులో నుంచి విత్డ్రా చేసి ఎవరు మోసం చేసేసారు. నన్ను అందరూ మోసం చేశారని ఆఫీస్కి వెళ్ళడం మానేస్తున్న తర్వాత రోజు నుంచి తను చేస్తున్నాడు కదా. మరి భక్తి చేయడానికి ప్రాబ్లం ఏంటండి? భక్తి చెయ్యగానే మనకిచ్చే మొట్టమొదటి ఇదే చెప్తున్నాను. మొట్టమొదటి అసలు డిమాండ్ అనేది ఉండకూడదండి. భగవంతుడు నేను ఇది చేస్తున్నాను, నాకు అది ఇవ్వు. అహైతుకి అప్రతిహత కారణం ఉండకూడదు. అహైతుకి నేను ఇది చేస్తున్నాను, నాకు అది ఇవ్వంటే బిజినెస్ అయిపోతుంది. భక్తి ఎక్కడ ఉందండి? మనము ఇప్పుడు నేను ఏదైనా చేస్తున్నానంటే అది బిజినెస్ అయిపోతుంది. భక్తి ఇక్కడ అవుతుంది.
మనం భక్తి చెయ్యట్లేదు, భగవంతుడితో మనం బిజినెస్ లోనే ఉన్నాం. బిజినెస్ మోడ్ నుంచి భక్తి మోడ్కి వద్దాం. భక్తి మోడ్ అంటే ఒక తల్లి తన బిడ్డకి రోజంతా రాత్రంతా మేలుకొని తను ప్యాస్ పోసినా ఏం చేసినా కానీ క్లీన్ చేస్తూ తనని ఎప్పుడు నీట్గా ఉంచుతుంది. ఏదో తర్వాత తనకి డబ్బులు ఇస్తాడనో ఏదో చేస్తాడనో అది కాదండి. ఒక డివోటెడ్ గా చేస్తుంది. డివోటెడ్ అంటే సరెండర్. అదే విధంగా ఒక భక్తుడు కూడా భగవంతుడికి ఆ విధంగా సేవ చేయాలండి. ఆ విధంగా సేవ చేస్తే ఒక్క విషయం గమనించండి, భగవంతుడు మనల్ని పట్టించుకోడా అండి? ఆఫ్టర్ ఆల్ మనం అన్ని వదిలేసి ఆఫీస్కి పని చేస్తేనే వాళ్ళు ఇచ్చే డబ్బులతో మనకి ఇంత నడుస్తుంది అనుకుంటున్నాము. మరి ఈ ప్రపంచాలని నడిపించేవాడు, ఈ 3 లోకాలకి అధినేత అయినటువంటి భగవంతుడు మనల్ని పట్టించుకోడా అండి? మన భగవంతుడికి సేవ చేస్తే అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఒకవేళ ఏదైనా చిన్న చితక సమస్య వచ్చినా కానీ అది కేవలం మన ప్యూరిఫికేషన్కే, ఒక పెద్ద సమస్యని చిన్న సమస్యగా భగవంతుడు తీసేస్తున్నాడే తప్ప అదేదో మనం కష్టాలు పెట్టడానికి కాదండి. మనముంతుడుగా మనం ఎప్పుడైతే సిన్సియర్గా భగవంతుడికి సేవ చేస్తున్నామో ఆ సిన్సియారిటీ భగవంతుని టచ్ అయితే ఖచ్చితంగా దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్, భగవంతుడు మనకి హెల్ప్ చేయడు అనడంలో నో డౌట్ ఇన్ ఇట్. ఎందుకంటే మన ఆచార్యులు ఉన్నారు, చాలా మంది భక్తులు ఇప్పటికీ మనం ఉదాహరణగా చూడొచ్చు వాళ్ళు ఏ విధంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం అసలుకి ఎటువంటి చింతాకంతా కూడా మనం సందేహం ఉంచుకోవాల్సిన అవసరం లేదండి. భగవంతుడు మనల్ని సరిగా పట్టించుకోవడేమోనని. అరే తనని పట్టించుకోకుండా తను హింసించే వాళ్ళకే భగవంతుడు ఎన్నో ఇస్తున్నాడు. అతీష్టులు అంటారు వాళ్ళని. అసలు భగవంతుడే లేడు, అలాంటి వాళ్ళకే భగవంతుడు ఫుడ్ని ఇస్తున్నాడు. సరే నువ్వు నన్ను తిట్టినా పర్లేదు, నువ్వు నా బిడ్డవే అని చెప్పి భగవంతుడు వాళ్ళకి ఫుడ్ అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నాడు. మనం ఇంత సేవ చేస్తున్నాం, ఇంత నామాలు జపిస్తున్నాం, ఇంతసేపు భాగవతం విన్నాం, భగవంతుడు మనల్ని పట్టించుకోవడా అండి? ఖచ్చితంగా పట్టించుకుంటాడు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆ నమ్మకాన్ని కలిగి ఉండడం. ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ కష్టాన్ని ఆటోమేటిక్గా మనం ఎదుర్కొంటాం. దానికి మనం పెద్దగా భయపడాల్సిన అవసరం లేదండి. ప్రభుపాదుల వారు అంటారు, 16 మాలలు జపం చేస్తూ 4 నియమాలు పాటిస్తూ ఎవరన్నా సిన్సియర్ ఒక నెల ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీవితం ఫేస్ టర్న్ అయిపోద్దంట పూర్తిగా. అంటే వాళ్ళకు ఉన్నటువంటి పాత కర్మలన్నీ పోయి. అది చాలా నీట్గా చెప్పారు ఆయన. ఈ విధంగా మన లైఫ్ చాలా నీట్గా మారిపోతుంది. చిన్న చితగా ప్రాబ్లమ్స్ అనేవి ఓకే, లెట్ దెమ్ కమ్, రానివ్వండి. విపద సంతుత అని ఉంటుంది. అంటే జనరల్ గా అడుగుతున్నాను ప్రభుజీ. అంటే జనరల్ గా ఫుల్ కాన్షియస్ లో ఉంటాం, ఏదో జరుగుతుంటది, జనరల్ వెంటనే మన మైండ్ డైవర్ట్ అయిపోతుంటది కదా, ఇంకా అట్లా అలాగ దూరంగా వెళ్ళిపోతుంటాం అన్నమాట. అట్లాంటివన్నీ మనం ఎలా క్రాస్ చేయాలి, థింకింగ్ ఎలా మార్చుకోవాలి, ఏం జరిగినా ఎటువంటి సిచ్యువేషన్ ఏం వచ్చినా సరే భగవంతుని వైపు ఎట్లా ఉండాలని. ఇప్పుడు ఏదైనా మనం చేస్తున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం సమస్య వచ్చినప్పుడు ఏదైనా జరిగినప్పుడు మనకు ఆటోమేటిక్ మైండ్ డైవర్ట్ అయిపోవడం, అది నాయిస్ వస్తుందండి, కొంచెం మ్యూట్ చేస్తారా? మనకి ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు భగవంతుడు మనకి ఏదో కొంచెం దాన్ని ఏమంటారు సరిగా చూడట్లేదు అనేటువంటి భావం కాకుండా అప్పుడప్పుడు కొంచెం మైండ్ డైవర్ట్ అయిపోవడం, ఇది క్వైట్ కామనేనండి. సపోజ్ ఎవరైనా ఉన్నారు, సడన్గా ఇంట్లో ఎవరు ఎక్స్పైర్ అయిపోయారు, మనం బాధపడ్డాం, కొంచెం మైండ్ డైవర్ట్, ఇది క్వైట్ కామనే. కానీ ఇది ఏ స్టేజ్కి వెళ్ళకూడదంటే భగవంతుడే లేడు, భగవంతుడు ఇలా చేశారు అనేటువంటి స్టేజ్కి మనం వెళ్ళకూడదని ఎందుకు అంటున్నానంటే, నిజానికి మనం ఒకటి ఆలోచించినట్లయితే మనము ఈ యొక్క కాలక్రమేణలో ఈ ప్రకృతి యొక్క నియమాలలో ఎవరైనా భగవంతుడిని నమ్మినా భగవంతుడికి నమ్మకున్నా ప్రకృతి చేతిలో ప్రతి ఒక్కరు బందీనే. కానీ ఆ ప్రకృతి నుంచి బందీ నుంచి విడివడి కొంచెం అంతో ఇంతో మనం వెలుగులోకి రావాలి, మనం ఎంతో కొంచెం స్ట్రాంగ్ అయిన మెచ్యూరిటీగా ఉండాలంటే అది భగవంతుడి ఇచ్చే కృప ద్వారా మనకు జరుగుతుందండి. అలా చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఒడిదుడుకులు ఇలా వస్తున్నాయి అంటే నో డౌట్ ఇన్ ఇట్, అది ఒడిదుడుకులు మనం ఆపలేం వాటిని. ఇప్పుడు అర్జునుడు పాండవులు ఉన్నారండి. పాండవులకి కుంతి మహారాజు చూసినట్లయితే తనకి పిల్లలు పుట్టినమ్మటే భర్త చనిపోయాడు. ఆ తర్వాత పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు చంపడానికి ప్రయత్నించాడు కౌరవులందరూ. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత వాళ్ళ భార్యను తీసుకొని వచ్చిన తర్వాత ద్రౌపది వచ్చిన తర్వాత వాళ్ళు ఆ గ్యాంబ్లింగ్ లో రాజాని పోగొట్టుకున్నారు. అప్పుడు అడుగుల పాలయ్యారు. కుంతి మహారాజు తన జీవితం మొత్తం కష్టాలను చూసింది. అయినప్పటికీ తను ఏం ప్రార్థిస్తుంది, విపద సంతుత, నాకు ఇంకా కష్టాలను ఇవ్వని. అఫ్ కోర్స్ మనం ఆ లెవెల్లో ఉండి ప్రే చేయలేములేనండి. కానీ నేనేం చెప్తున్నానంటే భగవంతుడి యొక్క భక్తులకి చాలాసార్లు కష్టాలు కొన్నిసార్లు వస్తూ ఉంటాయండి. అలా ఎందుకు వస్తున్నాయి అంటే కుంతి మహారాణి అంటుంది, కృష్ణ మాకు అలాంటి కష్టాలు వచ్చినప్పుడే నిన్ను మేము ఎక్కువ గుర్తుంచుకున్నాము, నిన్ను ఎక్కువ మేము స్మరించుకుంటున్నాం, మనకు తర్వాత ఆ ప్రేయర్స్ అన్ని కూడా. కాబట్టి భక్తుల జీవితంలో ఎప్పుడైనా చిన్న చితక కొన్ని కష్టాలు వచ్చాయి అంటే అవి కేవలం మనం భగవంతుడి పట్ల మన యొక్క ప్రేమని ఇంకొంచెం ఇంటెన్సిఫై చేయడానికే కానీ మనల్ని దూరం చేయడానికి కాదండి. అదొకటి. రెండవది, మనకు రావాల్సినటువంటి ఎంతో పెద్ద కర్మల్ని తీసేసి భగవంతుడు చాలా చిన్నగా తీసేశాడు. అది మనం గుర్తించాలండి. ఇకపోతే మూడవది ఏంటంటే మనము
ఒకవేళ భక్తి చేసినా భక్తి చేయకుంటున్నప్పటికీ కూడా ఈ కష్టాలు ఖచ్చితంగా నాకు రావాలి. కనీసం నేను భక్తి చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను దీన్ని ఎదుర్కొనేటువంటి శక్తి నాకు భగవంతుడు ఇచ్చాడు అనేటువంటి ఒక నమ్మకాన్ని కలిగి ఉండడం. ఇలాంటి ద్వారా మనం వాటిని అధిగమించవచ్చండి. లేదంటే మనకి ఎలా జరుగుతుంది అంటే ఏది జరిగినా కానీ భౌతిక దృష్టితో చూసి అయ్యయ్యో భగవంతుడు భక్తి చేస్తున్నా ఇలాగే జరుగుతుందని ఒక బిజినెస్ యాంగిల్లోకి వెళ్ళిపోతాం. అలాంటి మూడ్లోకి మనం షిఫ్ట్ అవ్వకూడదు. సో ఇదండి రామ్ గారు. అర్థమైందండి? ఓకే. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? సరే అయితే రేపు కలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే.